సార్. గుడ్ మార్నింగ్ సార్. కేవా కుటుంబ సభ్యులకందరికీ నమస్కారం. నా పేరు రాజశేఖర మదనపల్లి. ఈ కంపెనీ పేరు కేవా కైపో ఇండస్ట్రీ. ఈ కంపెనీలో పర్సనల్ కేరు, హెల్త్ కేరు, బ్యూటీ కేరు, అగ్రికల్చరు, వెటర్నరీ ఇట్లా అన్ని రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి. దాదాపుగా మనకు 600కు పైగా ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రోడక్ట్లన్నీ కూడా మనం కొనుక్కోవడానికి ఒక మెంబర్షిప్ కనుక తీసుకున్నట్టయితే, అంటే ఐడి నెంబర్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి 1+1 అంటే 50% డిస్కౌంట్తో మనకు ప్రోడక్ట్లు ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 60 రూపాయలు ఒక సోప్ అయితే, ఒక సోప్ కొనుక్కుంటే ఇంకొక సోప్ మనకు ఫ్రీగా ఇస్తారు. అంటే 60 రూపాయలకు 2 సోపులు ఇస్తారనమాట. ఈ మాదిరిగా మనకు 1+1 ఆఫర్ లైఫ్ టైం ఉంటుంది. ఐడి నెంబరు మనకు ఫ్రీగా ఇస్తారు. ఎవరు ఎక్కడ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి ఐడి నెంబర్ తీసుకుంటాము, మనకు కావాల్సింది మనం కొనుక్కుంటాము. మనం కొనుక్కున్నందుకు ఆ ప్రోడక్ట్లకు మళ్ళీ బిజినెస్ పాయింట్లు వస్తాయి. ఆ పాయింట్లకు మళ్ళీ మనకు కమిషన్ ఇస్తుంది కంపెనీ. అట్లా 5% నుంచి 30% వరకు మనకు కమిషన్ ఇస్తూ మళ్ళీ మనకు రాయల్టీ కమిషను, లాయల్టీ కమిషను ఇట్లా ఎన్నో రకాలుగా మనకు కమిషన్లు కూడా కంపెనీ మనకు మెండుగా ఇస్తుంది. కాబట్టి ఇక్కడ మనం చేసేది ఏమంటే జస్ట్ షాపింగ్ మాత్రమే. ఇక్కడ ఎన్నో రకాల ఆఫర్ల గురించి, ఎన్నో రకాల ప్రోడక్ట్ల గురించి మనం ప్రతినిత్యం తెలుసుకుంటూ ఉంటాం. ఈ కంపెనీలో జాయిన్ అయిన వాళ్ళు ఈరోజు నెలకు 10 రూపాయలు ఇన్కమ్ దగ్గర నుంచి, 20 రూపాయల ఇన్కమ్ దగ్గర నుంచి 10లు, 100లు, 1000, లక్షలు, కోట్ల రూపాయలలో ఈరోజు డబ్బులు తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కోట్ల రూపాయలలో డబ్బులు తీసుకునే వాళ్ళు ఈరోజు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఈ కంపెనీలో కంప్లీట్గా మనం ఏం చేయాలా, ఎన్ని రకాల ఆఫర్లు వస్తూ ఉన్నాయి, ఎన్ని రకాల ప్రోడక్ట్లు ఉన్నాయి, ఎలా డబ్బులు ఈజీగా సంపాదిస్తూ ఉన్నారు, రోజు రోజుకు కంపెనీ ఎలా అప్డేట్ అవుతుంది, ఇవన్నీ తెలియాలంటే ఎంపీఎల్ డైమండ్ కేవా గ్రూప్ ఇది వచ్చి ఒక యూట్యూబ్ ఛానల్. ఆ ఛానల్లో అనేక రకాల వీడియోలన్నీ జూమ్ సెషన్లు చేసి రికార్డ్ చేసి పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కనుక కంటిన్యూగా విన్నట్టయితే మరింత సమాచారం మనకు దొరుకుతుంది. ఎందుకంటే జూమ్ మీటింగ్ రావడానికి కొంతమందికి సాధ్యం అవుతుంది, కొంతమందికి సాధ్యం అవ్వదు. సాధ్యం అవ్వని వాళ్ళు ఖాళీగా ఉన్న సమయంలో ఈ జూమ్ సెషన్ కనుక కరెక్ట్గా మీరు విన్నట్టయితే చాలా మీకు ఈ వీడియోలు విన్నట్టయితే మీకు చాలా నాలెడ్జ్ వస్తుంది. ఎవరి మీద ఆధారపడకుండా మనం స్వయంగా బిజినెస్ చేసుకోవడానికి చాలా నాలెడ్జ్ వస్తుంది. తద్వారా ఓ ఫాస్ట్ యాక్టివ్ గ్రోయింగ్ అప్లైన్తో మనం టచ్లో ఉండి మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు. రైట్ సార్. ఈరోజు ఉన్నటువంటి మనకు ఒక స్పెషల్ ఆఫర్. ఏమి ఆ స్పెషల్ ఆఫరు అని చూసుకుంటే నేను మీకు స్క్రీన్ షేర్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా చూడండి. అందరూ కూడా స్పందించండి. లీడర్లు అందరూ కూడా ఈ ఆఫర్ పైన స్పందించండి. మామూలుగా మనకు 4000 హెల్త్ కిట్స్ ఉన్నాయి. హెల్తీ వెల్నెస్ ప్యాక్ అని చెప్పేసి 4000కు హెల్త్ కిట్స్ ఉన్నాయి. ఈ 4000 హెల్త్ కిట్స్ మనకు 2500 బిజినెస్ పాయింట్లు వస్తాయి. మామూలుగా దానికి 110 రకాల కిట్స్ అనేది మనకు ఉన్నాయి, ఇవ్వడం జరిగింది. 4000 4000 రూపాయల హెల్త్ కిట్లు అదంతా మనకు బాగా ఐడియా ఉంది. 2500 బిజినెస్ పాయింట్లు వస్తాయి. ఇక్కడ 5000 హెల్త్ కిట్స్ మళ్ళీ మనకి ఇచ్చినారు. సేమ్ ప్యాక్ అప్పుడు ఎలా ఇచ్చినారో 4000 హెల్త్ కిట్స్, 5000 హెల్త్ కిట్స్ కూడా సేమ్ అదే ప్యాకే ఉంటుంది. ఒక్క ప్రోడక్ట్ ఎక్స్ట్రా వస్తుంది. ఎన్ఎంసిబి న్యాచురల్ మెగ్నీషియం క్లోరైడ్ బిస్కోఫైట్ ఒక పీస్ ఎక్స్ట్రా వస్తుంది. ఆ ఒక పీస్ ధర వచ్చి 1000 రూపాయలు కాస్ట్. చూద్దాం, ఈరోజు దీని గురించి బాగా డిస్కషన్ చేద్దాం. ఈ ఆఫర్, ఈ ప్లాన్ని మీరందరూ చేయాలని కాదు, చేయకూడదు అని కాదు, మీ చాయిస్. చేయాలన్నా చేయకూడదా, చేస్తే ఏం బెనిఫిట్, ఎవరికి చెప్పాలా, ఎవరు చేసుకునే అవకాశం కల్పించాలా అనేది మన ముఖ్య ఉద్దేశం. చూసుకుంటే ఇక్కడ ఎన్ఎంసిబి వచ్చి 5 పీసులు, 30 ml డ్రాప్స్ వచ్చి 2 పీసులు, మనకు
రూపాయలు ఎంఆర్పి రేటు కలిగినటువంటి టాబ్లెట్స్ 2 పీసులు, 1400 రూపాయలు ఎంఆర్పి రేటు కలిగినటువంటి జ్యూసులు 2 పీసులు. చూడండి సార్, ఇక్కడ టాబ్లెట్స్ 1400, జ్యూసులు 1400 అయినాయి. డ్రాప్స్ 950 రూపాయలు 30 ml డ్రాప్స్ ప్రస్తుతానికి. కొన్ని అయితే 1100, 1200 ఆల్రెడీ కంప్లీట్ చేసేస్తున్నారు. సోలార్ ఎనర్జీ డ్రాప్స్ 1200 చేస్తున్నారు, యాంటీ పొల్యూషన్ డ్రాప్స్ 1100 చేస్తున్నారు. కాబట్టి ఆల్మోస్ట్ డ్రాప్స్ అన్ని కూడా మనకు 1100, 1200 వచ్చే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి. ఇక్కడ ఈ యొక్క ప్యాకేజ్ కాకుండా మనకు టాబ్లెట్స్ ఉన్నాయి. 6 టాబ్లెట్లు కలిపి ఒక కిట్. 6 టాబ్లెట్లు కలిపి ఒక్కొక్క టాబ్లెట్ ఎంఆర్పి రేట్ వచ్చి 1400 ఉంటుంది. అలాంటివి మనకి ఎన్ని పీసులు ఇస్తారు? మొత్తము 6 పీసులు ఇస్తారు. 6 పీసులు కలిపి ఒక హెల్త్ కిట్. దానికి ఎన్ఎంసిబి 4 పీసులు ఇచ్చేవాళ్ళు ముందు, ఇప్పుడు వచ్చి 5 పీసులు ఇస్తారు. అల్టిమేట్గా ముందు ఏ విధంగా అయితే హెల్త్ కిట్లు తీసుకుంటున్నామో యాజ్ ఇట్ ఈస్ అదే మాదిరిగానే ఉంటుంది, కానీ ఒక పీసు ఎన్ఎంసిబి ఎక్స్ట్రా ఇస్తారు. సరే, దీనివల్ల మనకేం లాభము? కంపెనీ ఏం చెప్తా ఉంది ఒకసారి మనం ఆలోచిస్తే, బై కేవా ఇంట్రో హెల్తీ వెల్నెస్ ప్యాక్. బాగా చూడాలి సార్. బై కేవా ఇంట్రో హెల్తీ వెల్నెస్ కిట్ 5000 రూపాయలు. గెట్ 2500 బిజినెస్ పాయింట్స్, 2500 బిజినెస్ పాయింట్లు తీసుకోవచ్చు. అదే మాదిరిగా 750 రూపాయలు అండ్ 750 యాజ్ ఇంట్రో ఇన్కమ్. 750 రూపాయలు ఇంట్రో ఇన్కమ్, ఇంట్రడ్యూసర్ ఇన్కమ్ ఉంది. దాని కింద ఒక లైన్ చూడండి, విత్ సూపర్ స్టాకిస్ట్ మార్జిన్ 5%. విత్ సూపర్ స్టాక్ పాయింట్ మార్జిన్ 5%. సూపర్ స్టాక్ పాయింట్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి వచ్చి 5% మనకు మార్జిన్. అది కంటిన్యూగా హెల్త్ కిట్ల మీద ఉంటుంది. ఇది హెల్త్ కిట్లు 4000 మీద ఉంది, 5000 మీద ఉంటుంది. అన్ని పైన సూపర్ స్టాక్ పాయింట్కి మాత్రమే జస్ట్ 5% ఇస్తారు. స్టాక్ పాయింట్లు వాళ్ళకు పర్సెంట్ ఏమీ ఉండదు. కాకపోతే 2500 బిజినెస్ పాయింట్లు వస్తాయి. స్టాక్ పాయింట్లు వాళ్ళకి ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏమంటే, వాళ్ళు వచ్చి 50,000 రూపాయలు కంప్లీట్ చేసుకుంటే రీపర్చేస్, అది హెల్త్ కిట్లు కావచ్చు, ఏమైనా కొనుక్కోవచ్చు. పర్సనల్ కేరు, అగ్రికల్చర్, వెటర్నరీ ఏది కొనుక్కున్నా మొత్తం 50,000 రూపాయలు కంపెనీ నుంచి కొనుక్కోవచ్చు. సూపర్ స్టాక్ పాయింట్లలో కొనుక్కోవచ్చు. 4-5 రకాల సూపర్ స్టాక్ పాయింట్లలో కొనుక్కోవచ్చు. కంప్లీట్గా వాళ్ళ స్టాక్ పాయింట్లో మొత్తం కలిసి 50,000 రూపాయలు రీపర్చేస్ జరిగితే వాళ్ళకు వచ్చి 12 పీసులు 30 ml డ్రాప్స్ అనేది ఫ్రీగా ఇస్తూ ఉంది కంపెనీ. ఇది స్టాక్ పాయింట్ వాళ్ళకి అడిషనల్గా వచ్చేటటువంటి ప్రాఫిట్ అన్నమాట. కాబట్టి ఈ యొక్క హెల్త్ కిట్ల గురించి ఈరోజు ఎందుకు మాట్లాడుకుంటున్నాము అంటే, చాలా మంది మనం మార్కెట్లో వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడే ఫస్ట్ మాట, ఈరోజు నేను ఒక వ్యక్తిని జాయిన్ చేపించి ఒక హెల్త్ కిట్ కొనిపించిన, నాకు ఎంత డబ్బులు వస్తుంది అని అడిగేవాళ్ళు. ఈ సమస్య మనకందరికీ ఎదురైంది. కాబట్టి దీనిపైన ఈరోజు మీకు ఒక నాలెడ్జ్ ఇస్తాను సార్. ఒక్క సెకండ్. సార్, ఇక్కడ ఈ కిట్స్ పైన నాలెడ్జ్ని మనము ఈరోజు తీసుకున్నాం సార్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అందరూ కూడా కంప్లీట్గా అడగాల. ఎందుకంటే మార్కెట్లో మనం వెళ్ళినప్పుడు మనకు ఎదురైనటువంటి సమస్య గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటాం. సమస్య కాదు, ఇప్పుడు స్టార్టింగ్లో వచ్చిన వాళ్ళు ఫీల్డ్ వర్క్ చేస్తారు. ఫీల్డ్ వర్క్ చేసినప్పుడు మనం అక్కడ వెళ్ళడానికి రావడానికి కొంచెం ఛార్జీలు ఖర్చులు అవుతాయి, వాళ్ళతో మాట్లాడడానికి కొంచెం ఖర్చులు వస్తాయి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, నేను అంత దూరం వచ్చినాను, వాళ్ళతో మాట్లాడినాను, కొనిచ్చినాను, నాకేం డబ్బులు వస్తుంది అని ఆలోచిస్తారు. సో అప్పుడు మనం చెప్పొచ్చు, 750 రూపాయలు మీకు ఇంట్రో ఇన్కమ్ ఉంది. ఇప్పుడు చూడండి, 2 లెగ్స్ ఉంటాయి, టీమ్ ఏ, టీమ్ బి. నా డౌన్ లైన్లో 2 లెగ్లు ఉన్నాయి. నేను ఒక కొత్త వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకున్నాను, అతనికి మోటివేషన్ చేసినాను, అతనికి ఐడి నెంబర్ ఇస్తాను. ఒకవేళ అతనికి ఐడి నెంబర్ ఇవ్వకుండా కూడా కిట్ తీసిస్తాను అనుకున్నాం, 5,000 రూపాయల కిట్ కొనిస్తాను. ఇప్పుడు డైరెక్ట్ స్పాన్సర్, డైరెక్ట్ స్పాన్సర్ నా డౌన్ లైన్లో ఇది 2 ఐడీలు ఉంటాయి, మన ఫ్యామిలీ ఐడీలు ఉంటాయి. అందుకే మన కరణ్ గోల్ సార్ చాలాసార్లు చెప్పినాను, మీరు జాయిన్ అయిన వెంటనే
మీ ఇంట్లో 2, 3, 4 ఐడీలు ఫస్ట్ మీ ఇంట్లో ఐడీలు ఇచ్చుకోండి అని. సో, మనం ఏం చేస్తామంటే, మన ఇంట్లో ఐడీకి ఈ కిట్‌ని యాడ్ చేసుకుంటా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా మేడమ్‌కి ఈ కిట్ యాడ్ చేసుకుంటా. నేను పోయి బయట మాట్లాడుకుంటా. ఆ కిట్ కొనిస్తాను. వాళ్ళు జాయిన్ అవ్వరు. రూ. 5,000 వాళ్ళ దగ్గర నేను కిట్ పర్చేస్ చేసుకుంటా. ఏం చేస్తా నేను? పాయింట్లొచ్చి మా ఇంట్లో ఐడీకి యాడ్ చేసినప్పుడు రూ. 750 కమిషను నాకొస్తది. చూడండి. ఇది పాయింట్ల మీద వచ్చే ఇన్‌కమ్ కాదు. జస్ట్ కిట్‌ని యాడ్ చేసుకున్నందుకు ఇంట్రో ఇన్‌కమ్ నేరుగా రూ. 750 డబ్బులే నా అకౌంట్‌కొచ్చేస్తది. అదే ఒకవేళ అతను జాయిన్ అవుతున్నారు. ఎవరికైతే నేను రూ. 5,000 కిట్ కొనిపిస్తానో అతను జాయిన్ అవుతా ఉన్నారు. అప్పుడేం చేస్తా నేను? "అరే పండు ఆడికి చెప్పిరా వాళ్ళకి చిన్నగా ఉతుకుని." ఎప్పుడైతే మనము ఒక కొత్త వ్యక్తిని జాయిన్ చేయిస్తానో, ఆ వ్యక్తి వచ్చి నేను డౌన్ లైన్‌లో జాయిన్ చేయిస్తా. డౌన్ లైన్‌లో జాయిన్ చేయించినప్పుడు డెప్త్‌లో కింద జాయిన్ చేపించినప్పుడు స్పాన్సర్ ఐడీ నంబరు ఎవరు డౌన్ లైన్‌లో అయితే నేను ఐడీ నంబర్ ఇవ్వాలనుకుంటానో, స్పాన్సర్ ఐడీ నంబర్ వాళ్ళకిస్తాను. ఇంట్రొడ్యూసర్ ఐడీ నంబర్ అని ఒకటుంటుంది మళ్ళీ. అక్కడ 2 కాలమ్స్ ఉంటాయి. ఒకటి స్పాన్సర్ ఉంటాది. రెండోదొచ్చి ఇంట్రొడ్యూసర్ ఉంటది. స్పాన్సర్ అంటే ఏమి? ఎవరు డౌన్ లైన్‌లో అయితే మనం జాయిన్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ ఐడీ నంబరు. వాళ్ళ పేరొస్తది. ఇంట్రొడ్యూసర్ అంటే ఏమి? ఎవరు పరిచయం చేయిస్తున్నారో వాళ్ళ ఐడీ నంబరు, వాళ్ళ పేరు. ఇక్కడ నా ఐడీ నంబరు, నా పేరు వచ్చేటట్టుగా నా ఐడీ నంబర్ అక్కడ యాడ్ చేసుకుంటా. వాళ్ళకు ఈ రూ. 5,000 కిట్‌ని యాడ్ చేస్తా. వాళ్ళకి 2,500 పాయింట్లే వస్తాయి. కానీ ఇంట్రొడ్యూసర్ ఇన్‌కమ్ అనేది నాకు అడిషనల్‌గా రూ. 750 నేరుగా నా అకౌంట్‌లోకొస్తది. చూడండి సార్. ఇట్లా మనం ఎక్కడైతే బయట ఫీల్డ్ వర్క్ తిరుగుతామో, ఫీల్డ్ వర్క్ తిరిగినప్పుడు మనం కొంతమందితో మాట్లాడి, మోటివేట్ చేసి, హెల్త్ కిట్ల మీద మీరు ప్రమోట్ చేయగలిగేటట్లుంటేనే, మీరు ఫోర్స్ చేసి హెల్త్ కిట్లే అమ్ముకోండి అని చెప్పను. కొంతమంది అమ్మగలిగే వాళ్ళున్నారు. ఎందుకంటే డబ్బులుండే వాళ్ళు చాలా మందుంటారు. మంచి హెల్తీ ప్రొడక్ట్స్ ఇస్తున్నాము. ఇప్పుడు ఎన్ఎంసీబీ 5 పీసులు ఇస్తున్నాం. ముందు ఏం చేసేవాళ్ళము 2 పీసులకు ఒక ట్రిపుల్ సిమ్స్ డ్రాప్స్ ఇచ్చేవాళ్ళం మనం. వాళ్ళకు ట్రిపుల్ సిమ్స్ డ్రాప్స్ ఇస్తాము. ఎన్ఎంసీబీ కూడా ఇస్తాము. ఎన్ఎంసీబీ అప్లై చేసుకోవచ్చు. రూ. 1000 కాస్ట్ అది ఎన్ఎంసీబీ. ఒక పీస్ ఎక్స్‌ట్రా వస్తది. దాన్ని అప్లై చేసుకోవచ్చు. వాటర్‌లో వేసుకొని తాగొచ్చు. దానివల్ల ఉపయోగాలన్నీ మనం వాళ్ళకి చెప్పొచ్చు. అది కూడా మన బాడీలో ఎన్నో మార్పులు తీసుకొనొస్తది తాగడం వల్ల. కాబట్టి మనం ఏం చేస్తామంటే, ఈ కిట్ గురించి సూక్ష్మంగా ఈరోజు అందరూ ప్రతి లీడరు మాట్లాడతారు. మాట్లాడాలా? ఎవరు మాట్లాడాలంటే, కిట్ల మీద అవగాహన ఉండేవాళ్ళు మాత్రమే మాట్లాడాల. ఎందుకంటే ఇక్కడ వాయిస్ రికార్డింగ్ ఉంది. ఇక్కడ మీరు మాట్లాడే ప్రతి మాట రేపు అందరూ వినేసి, దీని గురించి వాళ్ళకి తెలియని నాలెడ్జ్ అంతా నేర్చుకొని, ప్రతి ఒక్కరు గూడా మార్కెట్‌లో డబ్బులు సంపాదించుకునే వాళ్ళు వెళ్లి డబ్బులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. అందుకోసమే చానా సార్లు చెప్తా నేను. మీరు నేరుగా 4జీ అనలైజర్ మిషను పర్చేస్ చేసుకొని, దాన్ని యూజ్ చేసే విధానం నేర్చుకొని, ట్రైనింగ్ అయ్యి, ఆ మిషన్ ఎత్తుకొని మీరు ఫీల్డ్ వర్క్ వెళ్తే, డైలీ 1 లేదా 2 కిట్లు గాని మీరు ప్లాన్ చేసుకుంటే గూడా మంచి ఇన్‌కమ్ ఒస్తది. ఇంట్రొడ్యూసర్ ఇన్‌కమే 1500 వచ్చేస్తది 2 కిట్లు యాడ్ చేసుకుంటే. చూడండి. నెలకొచ్చి ఒక రూ. 45,000 ఇంట్రొడ్యూసర్ ఇన్‌కమ్ ఉంటది. డైలీ 2 కిట్లు యాడ్ చేసుకుంటే. అంటే మనకేం గావాలా? టాలెంట్ ఉంటే బీఎంఏ మెషిన్ ఉన్నా పర్వాలేదు. 4 జనరల్ మెషినే అవసరం లేదు. మనకు టాలెంట్ ఉంది. మనం వాళ్ళని మోటివేట్ చేయగలుగుతాము. వాళ్ళ ప్రాబ్లమ్‌ని గెస్ చేయగలుగుతాము అని మనకు టాలెంట్ ఉన్నప్పుడు, సారొచ్చి మనకు నాడి పట్టుకొని చెప్పే విధానం నేర్పించినారు. వాళ్ళకి నాడి పట్టుకొని చెప్పి, ఆ తర్వాత 4జీ బీఎంఐ మిషన్ పైన నిలబెట్టి, బీఎంఐ మిషన్‌తో వాళ్ళ మొబైల్‌లోకి రిపోర్ట్ తీసిచ్చి, సో అండ్ సో మీ ప్రాబ్లమ్స్ ఇలా ఉన్నాయి. మీకు ఇలాంటి ప్రాబ్లమ్ ఉండొచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్ వచ్చుండొచ్చు. వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి, వాళ్ళకి గన మనం హెల్త్ కిట్లు తీసేయగలిగితే, జస్ట్ బీఎంఐ మిషన్ ఉంటే కూడా రోజుకి 2, 3 కిట్లు కూడా మూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏమవుతదంటే, మనం కష్టపడినందుకు మనకే సెల్ఫ్ ఇన్‌కమ్ ఎక్కువొస్తాది. బిజినెస్ పాయింట్ల పైన వచ్చే ఇన్‌కమ్ కాకుండా, అడిషనల్‌గా మనకు ఎగస్ట్రా ఇన్‌కమ్ రావడం వల్ల, ప్రతి ఒక్కరు గూడా స్వతహాగా కష్టపడడానికి చూడండి సార్, ఒక పర్సన్ ఒకరోజు జాయిన్ చేపించినాము. ఒకరోజు ఇద్దరిని జాయిన్ చేపించినాము. ఒకరోజు ఎవరిని జాయిన్ చేపించలేకపోయినాం. కిట్ కొనియలేకపోయినాము అనుకున్నాం. సరాసరి నెలకొచ్చి 30 కిట్లు మనము సేల్ చేసుకోగలిగినాం సెల్ఫు. అనుకున్నాం సార్. ఎందుకంటే బిఎంఏ మిషన్‌లు చానా ఉన్నాయి. 4 జనరల్ మిషన్‌లు ఉన్నాయి.
ఒకవేళ మనం ఇట్లా చేసుకోగలిగితే నెలకు 30 కిట్లు చేస్తే కూడా 45,000 రూపాయలు, సారీ 45,000 రూపాయలు కాదు, 30 కిట్లు చేస్తే మనకు 22,500 22,500 రూపాయలు మనకు ఒక ఇంట్రొడ్యూసర్ ఇన్కమే ఉంటుంది 30 కిట్లు చేస్తే. సో హ్యాపీ కదా. చూడండి సార్, కరెక్టేనా సార్ లెక్క? చూడండి, 750 రూపాయలు ఇంటూ 30 ఎంత వస్తుంది సార్? కరెక్టే సార్. రైట్ సార్. కాబట్టి మనము ఈ డబ్బులు మనకు కావాలంటే ఇప్పుడు మనం కష్టపడినందుకు ఒకరోజు 2-3 కిట్లు అమ్మచ్చు, ఒకరోజు 1 కిట్ కూడా అమ్మలేకపోవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఫీల్డ్ చేయడం వల్ల పాయింట్ల మీద వచ్చే ఆదాయంతో పాటు అడిషనల్గా మనకి ఎప్పుడైతే ఈ మాదిరిగా మనకు ఇంట్రడ్యూసర్ ఇన్కమ్ ఉంటుందో, మనం స్వతహాగా కష్టపడడానికి మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది. సార్ మేము అమ్మలేము సార్ 5,000 కిట్లు, మా వల్ల కాదు సార్, కస్టమర్లు ఎవరు కొనుక్కోరు సార్, నో ప్రాబ్లం. 4,000 కిట్లు ఇవ్వండి సార్. 4,000 కిట్లు కూడా కొనరు సార్, అది హైలీ ఇంపాసిబుల్ సార్, నో ప్రాబ్లం. మామూలుగా సెల్ఫ్ అమ్మండి, 1,200 రూపాయల టాబ్లెట్లు అమ్మండి, ఒక సెట్ అమ్మితే 500 బిజినెస్ పాయింట్లు వస్తాయి సార్. అది కూడా నా వల్ల కాదు సార్, అంతంత రేట్లు పెట్టి మా ఏరియాలో కొనలేరు సార్, నో ప్రాబ్లం. 300 రూపాయల టాబ్లెట్స్ ఉన్నాయి, 160 రూపాయల సిరప్లు ఉన్నాయి, అది మూసేయండి, ఇబ్బంది ఏముంది సార్. ఇప్పుడు 300 రూపాయలు ఎంఆర్పి పెట్టిన టాబ్లెట్లు 2 లేదా 3 రకాలు ఇవ్వండి. 3 రకాలు ఇస్తే ఎంత అవుతుంది? 450 రూపాయలు అవుతుంది. 450 రూపాయలకు ఇంకొక ఒక యాంటీ పెయిన్ జెల్లో, పంచతులసిరం ఇవ్వండి, ఒక నెలకు అయ్యేటట్లు ఇవ్వండి, 510 రూపాయలు అవుతుంది, ఇవ్వండి, తప్పేముంది. ఫర్ ఎగ్జాంపుల్ మోకాలు నొప్పులు ఉన్నాయి, మోకాలు నొప్పులకి వాళ్ళు ఎక్కువ డబ్బులు పెట్టలేరు, మనం తక్కువలో ఇవ్వాలా. చిన్న లాజిక్. ఒకటి దర్ద నివారక టాబ్లెట్స్. ఫస్ట్ మోకాలు నొప్పులు ఉన్నాయంటే దర్ద నివారక టాబ్లెట్స్ తీసుకుంటాం పెయిన్స్కి. రెండోది వచ్చి కాళ్ళు వాపులు ఉన్నాయనుకోండి, యూరిక్ యాసిడ్ టాబ్లెట్ తీసుకుంటాం 300 రూపాయలది, అది 150 రూపాయలే. దర్ద నివారక టాబ్లెట్ 300 రూపాయలకు ఒక బాటలు తీసుకుంటే 150 రూపాయలు, 2 అయినాయి. మూడోది వచ్చి ఆర్థో కేర్ టాబ్లెట్స్ కానీ, కాల్షియం ప్లస్ టాబ్లెట్స్ కానీ తీసుకుంటాం, లేదా మొరింగా ప్లస్ టాబ్లెట్స్ కానీ, ఏదో ఒకటి. వాటిల్లో దాని రిలేటెడ్గా ఉన్నటువంటి 12-13 రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. 3 రకాల టాబ్లెట్స్ వచ్చి 450 రూపాయలు అయింది. ఆ తర్వాత మనకొచ్చి ఇంకా 60 రూపాయలు ఉంది. ఈ 60 రూపాయలలో సారీ ఇంకా 510 రూపాయలకు గాను 60 రూపాయలు అంటే ఒక పంచతులసి, ఒకటి యాంటీ పెయిన్ జెల్ ఇవ్వండి, 30 రూపాయలు ఒకటి, పంచతులసి ఒకటి, లేదా జండు బామ్ ఇవ్వండి, పంచతులసి ఒకటి ఇవ్వండి. ఇక్కడ ఇట్లనే చేయాలా అని ఇక్కడెక్కడ కూడా మనము వాళ్ళని డిమాండ్ అనేది ఎక్కడ ఎవరి దగ్గర లేదు సార్. మనకు మనముగా ఫీల్ అయ్యి మనకు కస్టమర్కు తగినట్టుగా, ఇప్పుడు కొంతమందికి తక్కువ కాస్ట్ కొనుక్కోలేని వాళ్ళకి ఇట్లాంటి ప్రోడక్ట్లు కూడా ఇవ్వండి. ఎవరిని వృధా చేయొద్దండి, ఎవరిని వదలొద్దండి. తక్కువ పెట్టుబడి పెట్టుకోలేని డబ్బులు లేని వాళ్ళకి తక్కువ రకాలు ఇవ్వండి, ఉండే వాళ్ళకి కొంచెం ఎక్కువలో ఇవ్వండి. 4,000 రూపాయల కిట్ కంటే 5,000 రూపాయల కిట్ కొనలేరు వీళ్ళు, 4,000 రూపాయల కిట్ కూడా బాధపడుతున్నారు అని ఆలోచన వచ్చినప్పుడు 4,000 రూపాయల కిట్ ఇవ్వండి, దానికి 2,500 బిజినెస్ పాయింట్లు వస్తాయి. ఆ పాయింట్లు మీకే వస్తాయి. ఆ పాయింట్లకు మళ్ళీ మనకేమొస్తుంది? డబ్బు, ఆఫర్ ప్రోడక్ట్లు వస్తాయి. ఆఫర్ ప్రోడక్ట్లు వస్తాయి, మళ్ళీ మనకు కమిషన్ వస్తుంది. కాబట్టి 4,000 రూపాయల కిట్లు మూవ్ చేయొచ్చు. మీరు మూవ్ చేయగలిగేటట్లుంటే, మీరు మాట్లాడగలిగేటట్లుంటే, మీకు వాక్చాతుర్యం ఉంటే, డబ్బులు పెట్టుకోగలిగే కస్టమర్లు మీకు దొరికినప్పుడు మీరేం చేస్తారు? 5,000 కిట్ల మీద ట్రై చేస్తారేమో, చేయండి, నో ఫోర్స్. ట్రై చేయగలిగితే మాత్రం కొంచెం కష్టపడే వాళ్ళు. ఇప్పుడు చూడండి సార్, ఎందుకు ఈ విషయం చెప్తానంటే, కొంతమంది కేవా బిజినెస్‌లకి ట్రైనింగ్‌లకు బాగా అటెండ్ అవుతారు, జూమ్ మీటింగ్‌లు బాగా అటెండ్ అవుతారు, మాట్లాడేది బాగా నేర్చుకుంటారు, మాట్లాడే టాలెంట్ ఉంది, జూమ్ మీటింగ్‌లో సెషన్లు చేస్తాము, 3 డేస్ మీటింగ్‌లకు వస్తాము, 1 డే మీటింగ్‌లు కనెక్ట్ చేస్తాము, హెల్త్ చెకప్‌లు చేస్తాము. ఇప్పుడు మనకు డబ్బులు కావాలి కదా, ఇంత కష్టపడతా ఉన్నాము, మనకు 20,000, 30,000, 10,000 వస్తే సరిపోదు కదా. సో మనకు కూడా 50,000-60,000 రూపాయలు నెల నెల ప్యాషన్‌గా ఈ ఇన్కమ్ తీసుకోవాలా. తీసుకున్నప్పుడే మనం ఎక్కువసేపు మార్కెట్‌లో కొంచెం స్ట్రాంగ్‌గా నిలబడతాం. అల్టిమేట్‌గా మనకు ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీని పోషించుకోవాలా. ఫ్యామిలీకి మనము ఆర్థికంగా మనం వాళ్ళకి ఏం కావాలో అవన్నీ చూసుకోవాలా. అంటే మనకు డబ్బు కావాలా. ఇప్పుడు డాక్టర్లు ఉన్నారు, జస్ట్ ఎంట్రీ ఫీజే 500 తీసుకుంటారు.
డాక్టర్లు ఏం చేస్తారు, ఎంట్రీ ఫీజే 500 తీసుకుంటారు. మళ్ళీ మెడిసిన్ పైన డబ్బు తీసుకుంటారు. అక్కడ బెడ్ పైన ఏమన్నా ఉండాలనుకుంటే, అక్కడ ఏమన్నా స్టే చేస్తే బెడ్ పైన ఉండడానికి పర్ డే ఇంత అని డబ్బులు కట్టాలి మళ్ళీ. కాబట్టి ఇవన్నీ వాళ్ళు తీసుకునేటప్పుడే కదా వాళ్ళు కూడా ఎక్కువ రోజులు హాస్పిటల్ రన్ చేస్తారు. చాలా మంది సివియర్‌గా ఉండే పేషెంట్‌లు కూడా వాళ్ళు కాపాడుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ రోజులు ఉండాలంటే, వాళ్ళు డబ్బులు తీసుకుంటేనే, హాస్పిటల్ ఎక్కువ కాలం పెట్టగలిగితేనే, ఎంతో మందిని ప్రాణాపాయ స్థితిలో నుంచి కూడా కాపాడుకోగలిగే దాని కోసము డాక్టర్ ఎప్పుడూ అక్కడ రెడీగా ఉండాలి. అట్లా ఉంటేనే వాళ్ళు కాపాడుకుంటారు. మనం గూడా మార్కెట్‌లో ఎక్కువ రోజులు జర్నీ చేయాలా? ఎక్కువ మంది ఇంగా ముందు ముందుకు ఎలాంటి పేషెంట్‌లు మనకు ఎదురవుతారో తెలీదు. ఎలాంటి సమస్యలతో ఎదురవుతారో తెలీదు. వాళ్ళందరినీ మనం ఆరోగ్యంగా ఉంచాలా? వాళ్ళందరినీ కాపాడాలా? వాళ్ళకందరికి మంచి ప్రొడక్ట్‌లివ్వాలా? వాళ్ళ ఫ్యామిలీలో ఎలాంటి సమస్యలు రానీయకుండా అందరిని మనం కాపాడాలంటే ఫస్ట్ మనం గూడా ఆర్థికంగా బలంగా ఉండాలా? మనకు కూడా డబ్బులు రావాలా? అట్లా వచ్చినప్పుడు మాత్రమే మనం ఎక్కువ రోజులు కేవా కంపెనీలో జర్నీ చేస్తాము. మోటివేషన్ చేస్తాము. కొంతమంది కొనకపోయినా గూడా ఉచితంగా మోటివేషన్ చేస్తాం. కొంటారేమో అని చెప్తాం మనం. కానీ వాళ్ళన్నీ వినేసిన తర్వాత ఈరోజు డబ్బులేదు సార్ మళ్ళీ కొంటాంలే చెప్తే గూడా మనము పేషెన్స్‌గా ఎందుకొస్తాం వెనక్కి? మనకు ఆర్థికంగా డబ్బులు వస్తున్నాయి గాబట్టి, మనం మాట్లాడడమే మనం వృత్తిగా పెట్టుకుంటాం గాబట్టి, ఖచ్చితంగా మనం పేషెన్స్‌గా వాళ్ళతో మనం మాట్లాడతాం. ఇది సార్. కాబట్టి దీనిపైన లీడర్‌లు కొంతమంది స్పందించండి సార్. ఈ ప్లాను ఎలా ఉంది అనేది ఆల్రెడీ ఎవరైతే మనకు హెల్త్ కిట్‌లును ఆల్రెడీ మూవ్ చేస్తా ఉన్నారో, హెల్త్ కిట్‌ల పైన అవగాహన ఉందో వాళ్ళే మాట్లాడాల. అవగాహన లేని వాళ్ళు మాట్లాడొద్దండి. ఎందుకంటే కొత్త వాళ్ళు వినండి జస్టు. ఆల్రెడీ మాట్లాడేవాళ్ళు సార్ మీరు మ్యూట్ ఆన్ చేసి మీరే మాట్లాడండి సార్. ఎందుకంటే నేను ఇక్కడ స్క్రీన్ షేర్‌లో ఉన్నా నాకు కనపడదు కాబట్టి. సార్ అదనంగా ఎవరు మ్యూట్ ఆన్ చేయొద్దండి. మ్యూట్ ఆన్ చేసిన వాళ్ళు స్పందించి మాట్లాడండి సార్. ఈ కిట్లు ఎలా మూవ్ చేస్తున్నాము? ఇది రైటా? రాంగా? చేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు మీరు మాట్లాడే ఆ వాయిసు మీ టీమ్‌కి ఇన్‌స్పిరేషన్‌గా ఉండాలి. ఇది ఒకటికి 10 సార్లు వింటారు వాళ్ళు. వినడం వల్ల వాళ్ళకి కూడా ఒక ఐడియా వస్తది. దానికోసం సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. వెరీ, వెరీ గుడ్ ఆహ్, మార్నింగ్. సార్ యాక్చువల్లీ ఈ కిట్స్ ద్వారా మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అంటే క్రానిక్ డిసీజ్‌తో ఎవరైతే బాధపడుతున్నారో, అది ఒక్క రోజుతో తగ్గిపోయేటువంటి సమస్యలు కాదు గాబట్టి, ఒక సిస్టమాటిక్‌గా ఇప్పుడు మీకు చాలా ఆఫర్స్ అయితే మీరిస్తున్నారు. అంటే ఫ్లెక్సిబుల్‌గా అంటే కస్టమైజ్ చేసుకునే ఆప్షన్ మీరిచ్చారు. మనకి డ్రాప్స్ కావాలన్నా మన దగ్గర సాఫ్ట్ జెల్స్ ఉన్నాయి, పౌడర్స్ ఉన్నాయి, డ్రాప్స్ ఉన్నాయి, క్యాప్సూల్స్ ఉన్నాయి, టాబ్లెట్స్ ఉన్నాయి. ఇన్ని రకాల మన సోర్సెస్ ఉన్నప్పుడు క్రానిక్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఒక కిట్ రూపంలో ఇవ్వగలిగితే 100% వాళ్ళు క్యూర్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువున్నాయి. 99% ఉన్నాయి. కాబట్టి కిట్స్ రూపంలో తీసుకెళ్ళగలిగితే ఈజీగా పేషెంట్ అనేది ఎన్నో హాస్పిటల్ తిరిగి నెగెటివ్ ఇంపాక్ట్ నుండి దానివల్ల చాలా సఫర్ అవుతుంటారు. వాళ్ళకి మంచి ధైర్యంతో పాటు, మంచి ఆరోగ్యంతో పాటు మనం కూడా ఈజీగా స్లాబ్స్ చేంజ్ అవ్వడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం సార్. నిజంగానే వెరీ గుడ్ ఆపర్చునిటీ సార్ ఇది. సో, ఇంట్రో ఆఫర్ అన్నట్టు కొత్త వాళ్ళకైతే మనం బాగా ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు డయాబెటిస్ కావచ్చు, సోరియాసిస్ కావచ్చు, ఇంకా ఆహ్, కొన్ని క్రానిక్ డిసీజెస్ ఉంటాయన్నమాట. ఆర్థరైటిస్ లాంటివి కావచ్చు. వీరందరికీ కిట్ రూపంలో డెఫినిట్‌గా మనం 100% అయితే సజెస్ట్ చేయొచ్చు. అది అలాగే ఇవ్వాల. ఈవెన్ డాక్టర్స్ అలోపతి మెడిసిన్స్ కూడా వాళ్ళు చూసినట్లయితే అరౌండ్ కొన్ని నెలల పాటు, సంవత్సరాల పాటు కోర్స్ లాగా ఇస్తారనమాట. కాబట్టి కిట్స్ అనేది ఒక మంచి అవకాశం సార్. మనం ఎదగడానికి, పేషెంట్‌ని క్యూర్ చేయడానికి అద్భుతమైనటువంటి అవకాశం ఇది. సో, ఇలాంటి అవకాశం కల్పిస్తున్నది కేవాకి మనం స్పెషల్ థాంక్స్ చెప్పుకోవాలి సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సార్. కాబట్టి సార్ చూడండి హరిప్రసాద్ సార్ చెప్పింది 100% కరెక్ట్. ఎందుకంటే మనము ఒక పర్సన్‌ను తీసుకున్నప్పుడు ఆ పర్సన్‌కు కొంచెం రిచ్ పీపుల్ ఉంటారు. వాళ్ళ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉండదు. కొంతమందికి బిజినెస్ చేసే టాలెంట్ ఉండదు. వాళ్ళేమరా అంటే వాళ్ళు అంత ఐడియాస్ ఉండదు వాళ్ళకు. బిజినెస్ పైన అవగాహన ఉండదు. అలాంటి వాళ్ళకి కూడా మనం కిట్లు రిఫర్ చేస్తాం. సార్ ఇంకో విషయము నిజంగానే జాయిన్ అవ్వకుండా ఉండే వాళ్ళు కిట్లు కొనుక్కునేటట్లు ఉంటాయి. చూడండి మనం ఏం చేస్తామంటే ఆహ్, అలాంటి వాళ్ళకొచ్చి హాఫ్ కిట్ ఇవ్వచ్చు మనం. 2500కి 2500 కూడా ఇవ్వచ్చు. సేమ్ ప్రొడక్ట్‌లన్నీ అట్లనే ఇచ్చేసి
హాఫ్ కిట్ కూడా ఇచ్చుకొని మీరు కిట్లు మీరు యాడ్ చేసుకో, ఒక హాఫ్ కిట్ ఇచ్చేసుకొని కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. 2500 తీసుకోవచ్చు మీరు. ఇట్లా చేస్తే మనం డబ్బులు వస్తేనే మనం మార్కెట్లో ఉంటాం సార్. డబ్బులు రాకపోతే ఇబ్బంది పడతాం. ఎందుకంటే కొంతమందికి సరిపోదు డబ్బులు. టౌన్‌లలో ఉండే వాళ్ళకు రూమ్ బాడుగలు, ఖర్చులు ఈరోజు ఒక రూ. 1000 డబ్బులు తీసి మనము 2 ఎత్తుకొని ఒక బజార్‌కి పోయేసి ఏదైనా ఒక సంతకో, లేదన్నా ఒక చిన్న పండగో చేస్తే 2000, రూ. 3000 ఎప్పుడైపోయింటాయో కూడా తెలీదు. దేనికి ఖర్చు పెట్టింటామో కూడా తెలీదు. అంత ఈజీగా డబ్బులు ఖర్చయిపోతాయి. అట్లా ఉంది సిట్యుయేషన్ ఈరోజు. కాబట్టి డబ్బులనేది ప్రతి ఒక్కరికి అవసరము. కాబట్టి మనం అందరం గూడా మినిమమ్ ఇలాంటి డబ్బులు సంపాదించడానికి అవకాశం అందరికి కల్పించాలా. మనం గూడా ప్లాన్ జేసుకోవాలి సార్. ఎందుకంటే ఇదొచ్చి ఇంట్రో ఇన్‌కమ్ మామూలుగా ఇంతకుముందు ఉండేది మనకి. ఆ ఇంట్రో ఇన్‌కమ్‌ని ఎందుకు మనం రెఫర్ చేయలేదు అంటే మినిమమ్ 5 కిట్లు ఒకే వారంలో చేయాలని ఉండేదక్కడ. మామూలుగా మనం ఫస్ట్ కట్ ఆఫ్, సెకండ్ కట్ ఆఫ్ ఉంది గదా! అదే కట్ ఆఫ్‌లోనే వాళ్ళు మనకు ఆఫర్ ఇచ్చేవాళ్ళు. కానీ 5 కిట్లు యాడ్ చేయడం అనేది ఇంపాసిబుల్. అప్పుడు చేయలేకపోయినాం. చేయలేరు గూడా. అది టఫ్‌గా ఉంటుంది జాబ్. కానీ ఇప్పుడు సింగిల్‌కి ఒక కిట్ యాడ్ చేస్తే కూడా మీకు రూ. 750 మీ అకౌంట్‌లో ఉంటుంది. దీన్ని బట్టి ఏమర్థమవుతది, మనం ఎక్కడైనా ఫీల్డ్ తిరగాలంటే కూడా ఇంట్రెస్ట్ ఉంటది మనకి. రైట్ ఫీల్డ్ తిరగదాము, చేద్దాము, మనకు కూడా డబ్బులొస్తాయి. 10 కిట్లు నెలకు 10 కిట్లు మనం మూవ్ చేసుకోగలిగితే రూ. 7,500 మనకు డబ్బులొస్తాది. సో, రూ. 7,500 కూడా చిన్న అమౌంట్ ఏం కాదు కదా సార్. మళ్ళీ బిజినెస్ పాయింట్‌లో డబ్బులు యాస్ ఇట్ ఈజ్ అట్లే ఉంటుంది సార్. అది మర్చిపోవద్దండి. ఇప్పుడు మనం ఎట్లయితే చేస్తామో, మన డౌన్ లైన్స్‌లో కూడా అట్లే చేసుకునే విధంగా వాళ్ళకి కూడా నేర్పిస్తామా? వాళ్ళు కూడా అదే మాదిరిగా చేస్తారా? సో, వాళ్ళకి కూడా డబ్బులొస్తాయి గదా! వాళ్ళు కూడా ఒకరు 4, 5, 6, 10 కిట్లు చేస్తా పోతే అందరికి పాయింట్లు ఎక్కువొస్తాయా? ఇన్ కేస్ మనం అటు అమ్మలేనప్పుడు మాత్రము ఖచ్చితంగా మనము తక్కువ రకాల్లోనే ఇద్దాం. ఇబ్బందేం లేదు. తక్కువ రకాలంటే ఏమి? 250 రకాల్లో ఇద్దాము. రూ. 500 ఇద్దాము. చాలా రకాలున్నాయి. ప్రొడక్ట్ నాలెడ్జ్ మీ దగ్గర ఉంటే, ఏ కస్టమర్‌ని కూడా వృధాగా వదిలేయకుండా మీరు ప్రొడక్ట్ రెఫర్ చేసుకోవచ్చు. సార్ ఎవరన్నా మాట్లాడేవాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. నేను మీకు అవకాశం ఇస్తాను సార్. మధ్యలో మీరు ఎవరైనా మాట్లాడేవాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. నేను మీకు అవకాశం ఇస్తా. సార్ చూడండి, ఈరోజు ఒక పర్సన్ జాయిన్ అయినారు కొత్తగా. ఆ పర్సన్ వచ్చి 256 కిట్లు ఏ టీమ్‌లో, 256 కిట్లు బి టీమ్‌లో చేస్తే డైరెక్టర్ అయిపోతారు. అంటే 6,40,000 పాయింట్లు ఏ టీమ్‌లో, 6,40,000 పాయింట్లు బి టీమ్‌లో. ఇక్కడికి ఇన్‌కమ్ చానా వచ్చుంటది. దాంతో పాటు మనము థాయిలాండ్ టూర్ కూడా ఎలిజిబుల్ అయ్యుంటాం. సో, వెరీ హ్యాపీ. ఇక్కడ మనకొచ్చి 256 కిట్లు, 256 కిట్లు కావాలంటే మనం ఏం చేయాలా? 256 మంది, 256 మంది కొత్త వాళ్ళు జాయిన్ అయితే కూడా, జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ఇంట్రో ఇన్‌కమ్ పైన రూ. 5,000తో మనం కిట్లు కొనిపిస్తే 256 ఇంటూ 750 లెక్క వేస్తే ఎంత డబ్బులొస్తది వాళ్ళకి అకౌంట్‌కి? వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్‌గా బిజినెస్ చేస్తారు? సో, ఇది గూడా మనం ఆలోచించాల. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10,000 పాయింట్లు మనకు మ్యాచ్ అయితే సరాసరి మనకు రూ. 2,000 అట్లా డబ్బులొస్తది. 2,000, 2,500 అట్లా డబ్బులొస్తది. మన గ్యాప్ కమిషన్ బాగుంటే. అదే మనకు గ్యాప్ కమిషన్ పెద్దగా లేదు. 10,000 పాయింట్లు మనం చేసినాము. చాలా తక్కువ డబ్బులొస్తది మనకి. కానీ ఇక్కడ ఒక కిట్ పైన రూ. 750 అంటే ఒక 4 కిట్లు చేస్తే గూడా మనము దాదాపుగా మనకు రూ. 3,000 డబ్బులొచ్చేస్తది. 4 కిట్లు చేస్తే గూడా రూ. 3,000 డబ్బులొస్తది. సో, ఇట్లా మళ్ళీ పాయింట్లలో డబ్బులు అదనంగా వస్తది. ఇది ఖచ్చితంగా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటాను సార్. ప్రతి లీడర్ గూడా గమనించండి. మీకేదైనా డౌట్స్ ఉంటే ఇప్పుడే అడగండి. మీకు దీని గురించి క్షుణ్ణంగా నేర్పిస్తా. ఎవరికైనా డౌట్స్ ఉంటే గూడా సార్ దీనిపైన అడగండి. మీకు నీట్‌గా నేర్పిస్తా. ఫస్ట్ మనము ఈ రోజుటి నుంచి ప్రతి ఒక్కరు గమనించాల్సింది, మీ దగ్గర బిఎంఐ మిషన్ లేదా? వెంటనే కొనేసుకోండి. 4జీ అనలైజ్ మిషన్ దొరికిందా? ఎవరి దగ్గరైనా ఎక్స్‌ట్రా ఉందా? కొనేసుకోండి. లేదా మన కంపెనీలో 6జీ మిషన్ గాని, 8జీ మిషన్ గాని అవైలబుల్ ఉందా? ఒకటి పర్చేస్ చేసుకోండి. దానిపైన కొంచెం నేర్చుకోండి. ఒక మిషన్ ట్రైనింగ్ మీ దగ్గరుండి, ఒక ఏరియా స్టాక్ పాయింట్ మీ దగ్గరుంటే మీరే హీరో ఈ మార్కెట్‌లో. మంచి డబ్బులు సంపాదించుకుంటారు. మీరు మీ పేషెంట్‌లకు తగినట్టుగా, మీ ఏరియాకి తగినట్టుగా ఏ రేంజ్‌లో అయినా ప్రొడక్ట్‌లు అమ్ముకోవడానికి మన దగ్గర అన్ని రేంజెస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. రూ. 300 కనీసము ఒక పంచ్ తులసి, ఒక యాంటీ పెయిన్ జెల్ ఎంత పని చేస్తాయి సార్? ఒక మోకాళ్ళ నొప్పులుండే పర్సన్‌కి ఒక పంచ్ తులసి వచ్చి
ఒక యాంటీ పెయిన్ జెల్ గాని, ఒక జెండు బాంబ్ ఇచ్చినామనుకోండి, 60 రూపాయల్లోనే ఎంత పని చేస్తాయో తెలుసా సార్ మీకి? చానా బాగా పనిచేస్తది. మనము ఇవన్నీ చదవాలి సార్. ప్రొడక్ట్ నాలెడ్జ్ మీ దగ్గరుంటే, ఏ కస్టమర్‌ని మీరు వృధా చేయరు. ఎవ్వరిని మీరు వేస్ట్‌గా పంపించరు. ప్రతి ఒక్కరికి మీ ప్రొడక్ట్‌లిచ్చి ఎంతో కొంత రిజల్ట్ తీసుకొని ఆ ప్రొడక్ట్‌ల పైన, ఎంతో కొంత రిజల్ట్ తీసుకొని, అక్కడి నుంచి మీరు బిజినెస్ బ్రహ్మాండంగా చేసుకుంటారు. సార్ ఇప్పుడు కొంతమంది యాక్టివ్ లీడర్లు గమనించినట్టయితే, ఇలాంటి వ్యక్తులను మన కిట్ల మీద మూవ్ చేస్తే, కరెక్ట్‌గా 1200 కిట్లు ఏ టీమ్‌లో, 1200 కిట్లు బి టీమ్‌లో. అంటే 1200 మంది ఏ టీమ్‌లో జాయిన్ అయ్యి, 1200 మంది బి టీమ్‌లో జాయిన్ అయితే కొత్త వాళ్ళకి 1200 కిట్లు, 1200 కిట్లతో చైర్మన్ ఫండ్, డిప్యూటీ చైర్మన్ ఫండ్ తీసుకోవచ్చు. 30 లక్షలు కంప్లీట్ చేసుకొని, డిప్యూటీ చైర్మన్ ఫండ్ తీసుకోవచ్చు. ఎంత బాగుంటుంది సార్ ఆలోచించండి. మనకు టాలెంట్ ఉంటే మనం ఈజీగా రాణించగలుగుతాం. రెండో విషయం వచ్చి, మనం మన టీములు కూడా నేర్పించాల్సింది. ఈ రోజు నుంచి కొత్తగా వచ్చే వాళ్ళకి కూడా డబ్బులొచ్చేటట్టుగా మనము మాక్సిమం రూ. 5,000 కిట్ల మీద చెప్పండి, అవగాహన కల్పించండి. ఒకవేళ వాళ్ళు రూ. 5,000 కిట్లు అమ్మలేకుండా ఉండారు. అప్పుడు రూ. 4,000 కిట్లు గాని, లేదంటే రూ. 250, రూ. 300 టాబ్లెట్స్ గురించి గాని హెల్ప్ చేయండి. కుదిరితే స్టాక్ పాయింట్లు కూడా ప్లాన్ చేయొచ్చండి. పర్సనల్ కేర్ కూడా మూవ్ చేయండి, ఇబ్బందేం లేదు. రైట్ సార్. దీని మీద మనకు మరింత సమాచారం ఇవ్వడానికి కమింగ్ సూన్ సీసీఎం తిమ్మయ్య సార్ ఫ్రమ్ సదుము. నమస్తే. కంటిన్యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ ఆల్ కేవా కుటుంబ సభ్యులకి అందరికీ. ఈ హెల్త్ కిట్లు మనకు ఇంట్రోకి ఇవ్వడం అనేది ఒక మంచి సువర్ణ అవకాశం సార్ ఇది. ఈ ఇంట్రో కిట్లకి చాలా మంది మనం ప్లాన్ చేస్తున్నాం. ఎట్లా సార్ మనకి ఇన్కమ్ వచ్చే విషయంలో సార్ మాకు నేనైతే ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు చాలా రోజులైతే అడిగేవారు అనమాట. నేను జాయిన్ అవుతున్నాను సార్, ఈ జాయిన్ అయితే నాకు ఏంట్లో నాకు ఇన్కమ్ వస్తుంది అనే దానికి అనేది చెప్పండి సార్ నాకు, నేను జాయిన్ చేపిస్తాను. దాని ద్వారా వాళ్ళకి ఇంకా మనకు ప్రోడక్ట్లు తీసుకుంటే పాయింట్ వల్ల వచ్చే మంత్లీ ఇన్కమ్ ఎప్పుడో అనేది ఒక ఆలోచనలో ఉంటారు. కానీ ఇది ఎట్లా మనకు అనేది తొందరగా మంచి ఇన్కమ్ చేయాలంటే మాకు ఇంకా ఏ ఆపర్చునిటీస్ ఉన్నాయి చెప్పండి అనే వాళ్ళు చాలా మంది అడిగారు సార్. మాకి అప్పట్లో మేము చేసినప్పుడు వచ్చేది ఒక ఓన్లీ తక్కువ సార్, మనకు మ్యాచింగ్ మీద ఎక్కువగా ఇచ్చిన్నారు. అది మ్యాచింగ్ మీద చేయడం వల్ల చాలా రిస్క్తో కూడుకున్న పని అయింది. అది వద్దు సార్, ఏదైనా ఉంటే ప్లానింగ్ వేరే ఉంటే కొత్తగా ఏదైనా ప్లాన్ చేద్దాం అనుకున్నప్పుడు ఈ ఇంట్రో కిట్ల పైన ఒక మంచి అవగాహనతో ఇది మంచి సూపర్గా సార్. మనకు కిట్లు ఎలాగో మనం 4,000 రూపాయలతో ఇస్తున్నాం. ఈ 4,000 రూపాయల కిట్లు ఇచ్చినప్పుడు ఈ ప్రోడక్ట్లు వచ్చిందే జ్యూసు, టాబ్లెట్, డ్రాప్స్ సంబంధించినటువంటి మనం ఇస్తున్నాము. మన వాళ్ళలో వివిధ రకాలైనటువంటి ప్రాబ్లమ్స్, ఒకే ప్రాబ్లమే కాదు చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల వాళ్ళు చాలా అనారోగ్యంగా ఉంటారనమాట. అలాంటి వాళ్ళకి కాంబినేషన్స్, ఈ 3 రకాల కాంబినేషన్స్ మనకి ఇవ్వడము, దానికి ఎన్ఎంసిబి వచ్చి 5 పీసులు, ఎన్ఎంసిబి 5 పీసులు ఇచ్చినప్పుడు చూడండి, ఎన్ఎంసిబిని కూడా మనము విత్ ఇంటేక్ తీసుకోవచ్చు. దాన్ని వాడడం వల్ల కూడా ఇంకా చాలా హార్ట్కి సంబంధించినటువంటిది మేజర్ సార్. ఇప్పుడు హార్ట్ అటాక్లు ఎక్కువగా అవుతున్నాయి కాబట్టి ఎన్ఎంసిబిని తీసుకోవడం వల్ల కూడా హార్ట్ అటాక్ నుంచి చాలా మంచి రిలీఫ్ అనేది కూడా పొందేదానికి అవకాశం ఉంది. దీనిపైన ఈ ఉపయోగాలు కరెక్ట్గా మనకు ఎన్ఎంసిబి ఉపయోగాలు కూడా కరెక్ట్గా తెలుసుకుంటే సార్ సిగ్నల్ కంప్లీట్ గా పోతాను సార్. తిమ్మయ్య సార్ సిగ్నల్ కంప్లీట్ గా పోయింది. ఫస్ట్ లో బాగా వచ్చింది, ఇప్పుడు మళ్ళీ సిగ్నల్ కట్ అయిపోయింది. ఓకే సార్. ఈ ఎన్ఎంసిబి యొక్క ఉపయోగాల గురించి వాళ్ళకి బాగా క్లారిటీగా మనం చెప్పగలిగినప్పుడు ఆ ఎన్ఎంసిబి కోసమైనా వాళ్ళు ఖచ్చితంగా ఆ ప్రోడక్ట్లు అనేది తీసుకోగలుగుతారు. ఆ తీసి మనం చెప్పిన రెఫరల్ ఓన్లీ వాళ్ళకి అక్కడ మోటివేట్ చేసి వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ పైన చాలా ఉపయోగపడేటువంటి ఈ ట్యాబ్లెట్ కావచ్చు, డ్రాప్ జ్యూస్లు ఎలా మనకు ఉపయోగపడతాయని చెప్పి మనము ఆ ఇంట్రడ్యూస్ చేసిన దానివల్ల అతని మనం పరిచయం చేసుకుని అతన్ని మనం జాయిన్ చేయించుకోవడం వల్ల అతనికి 2,500 పాయింట్లతో అతనికి కమిషను ఉంటుంది. ప్లస్ హెల్త్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్లు కూడా ఎక్కువగా మనం తీసుకోవడం వాళ్ళకు తొందరగా రికవర్ కావడానికి కూడా అవకాశాలు ఉంటుంది. మనకు 750 రూపాయలు చూడండి, ఇంత భారీ అమౌంట్ అనేది ఇంతవరకు పెట్టలేదు సార్. ఇక్కడ
ఒక్క కిట్టే మనకి ఇక్కడ ఒక కిట్టికే 750 రూపాయలు. ఇంతకుముందు మ్యాచింగ్ల మీద ఇచ్చి వాళ్ళ యొక్క పాను బ్యాంకు 4 కిట్లు తీసిచ్చినా కూడా ఇన్కమ్ వచ్చేదిలే. 5 ఖచ్చితంగా చేస్తేనే వచ్చేదనమాట. అలాంటిది ఇప్పుడు ఒక కిట్ చేసినా 750 రూపాయలు మనకు రెఫరల్ ఇంట్రడ్యూసర్ ఎవరైతే ఉంటాం వాళ్ళకు ఇచ్చారంటే కంపెనీ ఎంత అడ్వాన్స్గా వాళ్ళు మూవ్ అవుతున్నారో ఒకసారి ఆలోచించుకోండి. ఇది చాలా ఆపర్చునిటీ సార్ మనకి. ఇది ఎంత అవకాశం అంటే ఇప్పుడు మనము పాయింట్ల వల్ల నాకు ఇప్పుడు ఎగ్జిక్యూటివే ఉంటారు, ఎగ్జిక్యూటివ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వీళ్ళంతా వచ్చింది మనకు స్టార్టింగే ఉన్నప్పుడు తక్కువ అమౌంట్ వస్తుంది అనుకున్నప్పుడు ఈ ఇంట్రడ్యూసర్ ఇన్కమ్లు అనేది చాలా మేజర్గా మనకు బాగా ఉపయోగపడేటువంటి ఇన్కమ్ అనమాట. చాలా కంపెనీల్లో ఉన్నటువంటి వ్యక్తులు మనకు అగుపడినప్పుడు దీనివల్ల వేరే ఇన్కమ్ ఏదండి మనం చెప్పినప్పుడు ఇది ఖచ్చితంగా వాళ్ళకి మనం తెలియజేసామంటే కదా 100% మనకు ఇది రిసీవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం తిరిగిన ఖర్చులు పెట్టిన దాంట్లో మళ్ళీ మనం డబ్బులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా 4G అనలైజర్ మిషన్ పైన అవగాహన పొందారు అంటే రోజుకు ఒక కిట్ కాదు సార్, మోర్ కిట్లు మీరు మూవ్ చేయడానికి కూడా మనకు ఉపయోగపడుతుంది. ఇక్కడ మనము ఈ 5,000 రూపాయల కిట్లు మూవ్ చేసే క్రమంలో 4,000ది మనము ప్లానింగ్ చేస్తున్నాం. 100% 4,000 రూపాయలది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రతి ఒక్క పర్సన్ మనం దాన్ని మూవ్ చేస్తున్నాం. ఈరోజు మోర్ బిజినెస్ పాయింట్ వస్తున్నాయి. కానీ దానివల్ల మళ్ళీ మనము చాలా విలేజ్లో ఎక్కువగా తిరిగినప్పుడు కమిషన్ మనకు చేతి ఖర్చులకు ఉపయోగపడేటువంటిది ఈ 750 రూపాయలు. కాబట్టి దీనిపైన ఎక్కువగా ఫోకస్ చేసుకుంటే ఇంకా మంచి డబ్బులు సంపాదించుకోవాలి అనేది దీని యొక్క ఉద్దేశం సార్ ఇది. కాబట్టి ఎక్కువగా ఇంకా మనకు ఫీల్డ్లోకి కూడా వెళ్ళినప్పుడు ఎట్లా అనేది ఖచ్చితంగా మనము లీడర్స్తో మాట్లాడుకొని కూడా ఇంకా మనకు అవగాహన తీసుకుందాం. సార్ ఇంకొకటి కూడా మనకి ఇంకా మంచి విషయం ఒకటి చెప్పారు ఏమంటే ఒక్కదాని మీదనే కాదు, మీకు ఏది చాయిస్, మీకు ఏది నచ్చితే దాన్ని చేసుకోవచ్చు అనేది ఇది 100%. ఖచ్చితంగా ఎవరి మీద అయితే బలవంతమేది ఉండదన్నమాట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సార్ కాబట్టి ఒకటే చేయాలని రూల్ అయితే ఏం లేదు సార్. ఇదనే 2,000 5,000 రూపాయల కిట్టే చేయాలని ఏం లేదు. 4,000 రూపాయల కిట్ చేస్తారు. ఎందుకు ఇది ఉండాలని చెప్తారంటే కొంతమంది సంపాదించుకోవాలని తపన ఉండేవాళ్ళు నేర్చుకొని దీన్ని ఖచ్చితంగా నేను చేయాలని నాకు డబ్బులు అవసరం ఉంది. మా సర్కిల్లో చాలా మంది కొనే వాళ్ళు ఉన్నారు. కొంతమంది సర్కిల్లో ఓన్లీ రిచ్ పీపులే ఉంటారు. చాలా మంది బాగా రిచ్ పీపుల్స్ ఉంటారు. వాళ్ళకి ఏమంటే డబ్బులు కూడా నెలకు 20, 30, 50,000 వస్తేనే వాళ్ళకు సాటిస్ఫై అవుతారు. సో అలాంటి వాళ్ళలో అయితే కనుక ఖచ్చితంగా ఈ 5,000 రూపాయల కిట్ మాత్రం మూవ్ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే 5,000 రూపాయలు వాళ్ళకి నథింగ్, వాళ్ళకి ఏం లెక్క రాదు 5,000 రూపాయలు అనేది. సో అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, హెల్త్ కిట్లు బాగా మూవ్ చేసుకుంటారు. దానివల్ల వాళ్ళకు మంచి డబ్బులు వస్తుంది. వాళ్ళ ఏరియాలో వాళ్ళందరూ కూడా బాగా మూవ్ చేసుకొని వాళ్ళందరూ కూడా బాగా సంపాదించుకొని ఆ సర్కిల్లో వెళ్ళి వాళ్ళు ఎక్కువ మంది దగ్గర చేసుకొని మంచి డబ్బు సంపాదిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సంవత్సరానికి వచ్చి 100 కిట్లు చేస్తే కూడా ఎంత డబ్బులు వస్తుంది సార్ లెక్క వేయని. 100 కిట్లు చేస్తే ఎంత డబ్బు వస్తుంది? దాదాపుగా 75,000 రూపాయలు డబ్బులు వస్తుంది సార్. నెక్స్ట్ లీడర్ సార్, కమింగ్ సూన్ CCM సూపర్ స్టాక్ పాయింట్ ఓనర్ సూర్య నాగేంద్ర సార్ ఫ్రమ్ ధర్మవరం. నమస్తే, కంటిన్యూ సార్. ఓకే సార్, గుడ్ మార్నింగ్ ఆల్ కేఆర్ ఫ్యామిలీ మెంబర్స్. నేను జి సూర్యనాగేంద్ర, ధర్మవరం నుంచి. ఓకే సార్, మన కంపెనీ మన కోసం ఏదో ఒకటి కొత్తగా చెయ్యాలా, వీళ్ళు ఏ విధంగా ఆధికం పొందల్లా అనే ఉద్దేశంతో ఏదో ఒకటి ఒక ఆఫర్ ఇచ్చుకుంటా ఈ కిట్స్ అనేది మనం ఎక్కువగా ప్రతి ఒక్కరం కూడా ఇంట్రెస్ట్ చూపుతున్నాం సార్. కిట్స్ అనేది మన టీంలో ఎక్కువగా వాడుతున్నాం. దానివల్లనే మనం చాలా సక్సెస్ అవుతున్నాం. ఏ విధంగా ఒక క్యాడర్, మనం ఎగ్జిక్యూటివా, సీనియర్ ఎగ్జిక్యూటివ్, డిప్యూటీ మేనేజరు, ఇట్లా ఇవన్నీ క్యాడర్స్ మనం పెంచుకుంటున్నాం కిట్స్ వల్ల చాలా. కానీ మనకి ఏది ఇన్కమ్ వచ్చినా 2,500 పాయింట్లు అప్డేట్ చేయడం, దాని మీద మాత్రమే ఇన్కమ్ వచ్చేది. కానీ ఇప్పుడు ఒక డిఫరెంట్గా మళ్ళీ ప్లాన్ చేస్తారు సార్. ఒకప్పుడు ఐడి మనం చేసేటప్పుడు ఇంట్రడ్యూసర్ అనేది లేకపోయా. మళ్ళీ ఇంట్రడ్యూసర్ అంటే స్పాన్సర్ అవుతూ ఉంటుంది. ఇంట్రడ్యూసర్ అనేది ఇంతకుముందు ఐడి చేసేటప్పుడు లేకపోయా. ఇప్పుడు మనం ఇంట్రడ్యూసర్ వేస్తాం. ఇంట్రడ్యూసర్ అనేది కొందరు అనుకుంటారు ఏమిటి ఇది ఊరికనే అనవసరంగా ఉంది ఇంట్రడ్యూసర్ అనేది, అట్లా అనుకున్నాను. కానీ ఈరోజు ఇంట్రడ్యూసర్ అనే పదానికి ఎంత వాల్యూ ఉందంటే అంత వాల్యూ ఉంది. అంటే మనం జాయిన్ అవుతున్నాం. మనము ఒక లీడర్గా ఉండేవాళ్ళు
ఖచ్చితంగా పోరాడుతూ ఉంటారు. టీం కావాలా, టీం కావాలా, టీం కావాలని. కానీ డౌన్‌లో మనకు ఎవరైతే ఎంతమంది టీమ్ వచ్చినా మనకుండే 2 లెగ్స్ ప్లానే. కింద డౌన్‌లో వాళ్ళ ఐడీ ఇచ్చేస్తాం. ఇంక టోటల్‌గా బిజినెస్ పాయింట్స్ అన్నీ గూడా కింద నుంచి పై వరకు అప్డేట్ అవుతుండేది. కానీ స్పాన్సర్ అనేది ఏదైతే లాస్ట్ ఐడీ ఇచ్చి, ఇంట్రడ్యూసర్ అనేది ఎవరైతే మనం ఒక ఎగ్జాంపుల్ మేము గూడా. నేను పీసీఎంగా ఉన్నా, ఇంట్రడ్యూసర్ ఐడీ నాదేసుకున్నా, నాకు డైరెక్ట్‌గా రూ. 750 అనేది ఇన్‌కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. సార్ ఇది వీక్లీ ఇన్‌కమే కదా సార్? అంటే వీక్లీ ఇన్‌కమ్ అంటే సార్ మనకు మంత్లీ ఒకసారి ఇస్తారేమో అనుకుంటాం. ఇక్కడ వీక్లీ అని రాయలేదు మనకిక్కడ. నాకు తెలిసి ఆ! మంత్లీ దాంతో కలిపి ఇచ్చేస్తారు సార్ ఒకటేసారి. కమిషన్‌లోనే ఎందుకంటే కలిపి. ఇంట్రో ఇన్‌కమ్ అనేది మాక్సిమమ్ వీక్లీ ఇన్‌కమ్‌గా ఉంటుంది గదా! అందుకోసమని. అది బైనరీ ఇన్‌కమ్ ఉంది సార్. ఇది ఆ! ఇంట్రో ఇన్‌కమ్ అయితే మంత్లీనే సార్. ఓకే. ఎందుకంటే ఇది గూడా ఒక డౌట్. మామూలుగా ఇలాంటివి వీక్లీ ఇన్‌కమ్‌లో ఉంటుంది. ఇది గూడా మనం క్లారిఫై చేసుకుంటే బావుంటుంది. ఆ విధంగా కంపెనీ అనేది మన కోసం ఇదొక మార్పు. సార్ ఫస్ట్ కిట్ అనేది ఎంతుండే 3600 ఉండే. యాక్సెప్ట్ జేసినాం. తర్వాత 4000 జేసినారు. ఎట్లా అని అనుకున్నాం. దాన్ని గూడా యాక్సెప్ట్ జేసినాం. మనం అసలుకి ఎవరు తగ్గనే తగ్గలే. ఇప్పుడు రూ. 5000 రూ. 5000 అనేది బాగుంది. అంటే రూ. 1000 ఎక్కువైంది అని అనుకుంటారు. కానీ దాంట్లో గూడా మనకేముంది, ఒక ఎన్ఎంసీబీ పీస్ మామూలుగా 4 పీసులు ఇచ్చే చోట ఒక పీస్ ఎక్స్‌ట్రా. ఇప్పుడు మనకి 2 ట్రిపుల్ స్టెమ్ సెల్‌లు మనం తీసుకున్నా, ఇంకా అదనంగా మళ్ళీ మనకు ఒక ఎన్ఎంసీబీ వస్తుంది. ఇలాంటి టైంలో ఒక పేషెంటు పెయిన్స్‌కి వాడుతున్నా, హార్ట్ ప్రాబ్లమ్‌కి వాడుతున్నా ఏదన్నా, అంటే బీపీ కోసం వాడుతున్నా, వాళ్ళందరికి గూడా సెట్ అయ్యేదానికి ఒక పీస్ ఎన్ఎంసీబీ సెట్ అవుతుంది. ఎట్లా అంటే పెయిన్స్‌కి వాళ్ళు మసాజ్ చేసుకున్నా, స్టెమ్సిల్ వాడొచ్చు, పెయిన్స్‌కి ఆర్థోకేర్ బోన్ హెల్త్, కేఎండీ డ్రాప్స్ ఇవి ఏవిచ్చినా గానీ మనకి దాంతో పాటు ఈ ఎన్ఎంసీబీ అనేది మసాజ్ చేసుకోవడం వల్ల ఒక పీస్ మనకి ఎక్స్‌ట్రా వస్తుంది. ఆ ఎగ్జాంపుల్ దాని ఎంఆర్‌పీ రూ. 1000. ఆ రూ. 1000 మనం ఎక్స్‌ట్రా పెడుతున్నాం అనుకోవచ్చు కిట్‌లో. 4000 ఉండే కిట్ 5000 అంటే ఒక ఎన్ఎంసీబీ పెంచినారు కాబట్టి రూ. 1000 పెరిగింది అని మనము చెప్పాలనుకుంటే ఆ విధంగా గూడా చెప్పొచ్చు. కానీ ఇన్‌కమ్ మనం బిజినెస్ చేస్తుండేది ఇన్‌కమ్ కోసం. ఇన్‌కమ్ కావాలా? ఇన్‌కమ్ గావాలి. ఎంత మనము సేవ చేస్తున్నా, ఎంత చేస్తున్నా మనకి ఇన్‌కమ్ గావాలి. ఇన్‌కమ్ లేకపోతే ఇంట్లో గూడా మర్యాదుండదు. ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర, భార్య బిడ్డల దగ్గర గూడా మనకి వాల్యూ ఉండదు. మనం సంపాదించకపోతే. అందుకోసం కంపెనీ ఇదొక ఎక్స్‌ట్రాగా మనకి ఒక అవకాశం ఇచ్చి ఇన్‌కమ్ తీసుకోవాలి. 750 చూడండి సార్ 750 అంటే తక్కువ ఏం కాదు. మనం ఒక నెల 10 ఐడీలు మనం చేసినామంటే రూ. 7,500 వస్తుంది. ఇన్‌కమ్ ఎంత ఉంటది? హ్మ్. 20 ఐడీలు చేసినామంటే దగ్గర దగ్గర రూ. 15,000 ఇన్‌కమ్. ఈ విధంగా ఈ అవకాశం మనకి వచ్చిన అవకాశం రాత్రి గూడా మేము డిస్కషన్ చేసినాం జూమ్‌లో. ఇట్లా వచ్చిన అవకాశాలను మనము సద్వినియోగం చేసుకోవాల. మనం నెగెటివ్ ఆలోచనలకి కాకుండా అబ్బో! మళ్ళీ రూ. 1000 పెంచినారని ఇది ఎవరిష్టం వాళ్ళకి. చేతనవుతుందా చేసుకోండి. లేకపోతే ఎవరు 4000 చేసుకుంటారో చేసుకోవచ్చు. దానికి అభ్యంతరం అనేది ఏం లేదు. కానీ ఒక ఇన్‌కమ్ సోర్స్ అనేది మనకు పెరిగే అవకాశాలు ఉంది గాబట్టి ఇలాంటిది. ఇలాంటి ఆఫర్‌ని మనం ఉపయోగించుకోవాల. ఇంకా దీంట్లో మనకి ఇన్‌కమ్ కావాలా, ఐడీ కింద మనకి రూ. 750 కావాలంటే మీరు ప్రతి ఒక్కరు గూడా కొత్త ఐడీ చేసేవాళ్ళు ఎంతో జాగ్రత్తగా మెయింటైన్ జేయాల. ఎందుకంటే ఫోను నంబర్ డబల్ ఉండకూడదు. హ్మ్. పాన్ నంబర్ అప్‌డేట్ కావాలా, అడ్రెస్ నీట్‌గా కేవైసీ అనేది నీట్‌గా రావాల. దాంట్లో మనం మెయిల్ గూడా ఎంటర్ చేయం. కానీ మెయిల్ అడ్రెస్ గూడా ఎంటర్ చేయాల. కానీ ఇంతకుముందు రూ. 200, రూ. 400 ఇంట్రో ఇన్‌కమ్ అన్నప్పుడు మాకు ఇన్‌కమ్ రాలేదని చానా మంది కంప్లెయింట్ చేసినారు. ఏమి రీజను అనంటే ఈ ఐడీ చేయడంలో కొన్ని మిస్టేక్స్ అనేది చానా మంది చేసినారు. కొన్ని మామూలుగా ఐడీ చేయాలి గదా! అనే విధంగా చేసినారు. 400 పాయింట్లు ఏదో అప్‌డేట్ చేసినారు. అంటే ఆ ఇంట్రో చేసినారనమాట. కానీ వాళ్ళకి ఇన్‌కమ్ రాలేదు. ఎందువల్లంటే ఐడీ అనేవి చేసే విధానంలో ఖచ్చితంగా ఫుల్‌ఫిల్‌గా ఏమే గాని మిస్ కాకుండా అట్ ఎ టైమ్ అన్నీ ఎంటర్ చేస్తేనే ఈ ఇంట్రో ఇన్‌కమ్ అనేది అవకాశం ఉంటుంది. అందుకోసం ప్రతి ఒక్కరు గూడా ఈ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటాను. థాంక్ యూ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సార్. సార్ ఇదైతే మళ్ళీ గమనించండి.
ఎందుకంటే కొంతమందికి ఐడియా లేకపోతే కూడా మళ్ళీ ఒకసారి చెప్తాను నేను. ఇంట్రో ఇన్కమ్ ఎవరి మీద అయితే మనం తీసుకోవాలనుకుంటామో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వ్యక్తిని జాయిన్ చేయిస్తాను. ఆ వ్యక్తిని జాయిన్ చేయించినప్పుడు, సార్ ఎవరైనా మాట్లాడే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి, నేను మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాను, నేను మాట్లాడుతూ ఉంటాను, మీరు హ్యాండ్ రైజ్ చేసేయండి. ఎందుకంటే ఇంకా 15 నిమిషాలతో సెషన్ క్లోజ్ చేద్దాం. సార్ ఇక్కడ ఎవరైతే మనం కొత్త వ్యక్తిని జాయిన్ చేపిస్తామో ఆ వ్యక్తికి ఒక మొబైల్ నెంబర్ ఉంటుంది. వాళ్ళ ఇంట్లో 2-3 ఐడీలు ఇచ్చినామనుకోండి, 2-3 ఐడీలకు ఈ మొబైల్ నెంబర్ వాడకూడదు. ఈ మొబైల్ నెంబర్ ఒక ఐడీకి మాత్రమే వాడాలి. 2 ఐడీకి ఇదే మొబైల్ నెంబర్ వాడి మనం 2 ఐడీలు కన్నా చేసినట్టయితే ఇంట్రో ఇన్కమ్ రాదు. రెండోది, బ్యాంకు, పాన్ కార్డు ఏదైనా పెండింగ్ పెట్టి మనం ఐడి నెంబర్ చేసినా కూడా ఆ ఇన్కమ్ రాదు. అది గుర్తుపెట్టుకోవాలి సార్. అందుకే రికార్డింగ్ ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా వినండి. మనము ఒక ఐడి నెంబర్ చేసినప్పుడు ఆ ఐడికి పాన్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్, ఆధార్ కార్డు అన్నీ సఫిషియెంట్గా ఉండాలా. మెయిల్ ఐడి కంపల్సరీ ఉండాలి. ప్రతి ఒక్కరికి మెయిల్ ఐడీలు ఉంటాయి. ఆండ్రాయిడ్ మొబైల్ ఉండే వాళ్ళకి అందరికి మెయిల్ ఐడీస్ ఉంటాయి. సో మెయిల్ ఐడి కంపల్సరీ ఉండాలా. మొబైల్ నెంబరు ఈ ఐడి నెంబర్కి మాత్రం వాడింది, ఇంకే ఐడికి వాడకూడదు. ఒక ఐడికి ఒక మొబైల్ నెంబరే వాడాలి. అట్లున్నప్పుడు మాత్రమే ఆ యొక్క ఇంట్రో ఇన్కమ్ అనేది పైన ఇంట్రొడ్యూసర్ మాత్రం వస్తుంది సార్. ఇది జాగ్రత్తగా గమనించాలి సార్. ఇది ఒక్కటే రిస్ట్రిక్షన్స్, బాగా జాగ్రత్తగా గమనించాలి. మెయిల్ ఐడి సపరేట్ ఉండాలా, మొబైల్ నెంబర్ సపరేట్ ఉండాలా. మెయిల్ ఐడి అంటే మెయిల్ ఐడి కూడా 2-3 ఐడీలకి కూడదు, ఒకే ఉండాలా, ఒకేటే ఉండాలా. కానీ కంపల్సరీ మెయిల్ ఐడి ఇవ్వాలి, దాంట్లో రాజీ పడకూడదు. ఆ తర్వాత వచ్చి బ్యాంకు, పాను, ఆధార్ ప్రూఫ్స్ అన్ని కూడా మొత్తం కూడా మనం యాడ్ చేసేది సార్. సార్ ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి సార్. ఇంకేదైనా దీనిపైన డౌట్స్ ఉంటే అడగండి. ఆ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తాము. ఎందుకంటే 2500 రూపాయల కిట్స్ అనేది చాలా అవసరమైనటువంటి ప్రోడక్ట్లు. సార్ నారాయణ స్వామి సార్, ఈమెయిల్ ఐడి లేని వాళ్ళకి ఎట్లా సార్ అది? అది చేసుకోవచ్చు. ఈమెయిల్ ఐడి చేయిస్తారులే, మీరు ఎవరైనా అడిగితే చేయిస్తారు. అది 1 నిమిషంలో చేయించేస్తారు మొబైల్లో. అట్లాగా సార్, చిన్న ఫోన్లు ఉన్నాయి కదా, దానిలోకి చేసేదానికి లేదు కదా, ఎట్లా నా వేరే దాంట్లో చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఏదో వేరే మొబైల్లో చేసి ఈ నెంబర్ పైన చేసుకోవచ్చు, ఆప్షన్ ఉంటుంది అట్లా. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రైట్ సార్, రైట్ సార్. నెక్స్ట్ సార్. సార్ మా ఇంట్లో ఇద్దరికి ఒకే నెంబర్ ఉంది సార్. నెంబర్ మార్చేయండి. అవునా? కంపెనీకి మెయిల్ పెట్టి నెంబర్ మార్చారు. మీరు ఇంట్రో ఐడి నెంబర్ చేయాలంటేనే, లేకపోతే ఇంట్రో ఇన్కమ్ లేదు మామూలుగా చేసేట్టుగా ఉంటే ఒకే నెంబర్ 2-3-4 ఐడీలకి ఇవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ ఇంట్రో ఇన్కమ్ కోసము మనం ఏదైనా ప్లాన్ చేసినప్పుడు ఖచ్చితంగా అది మార్చాలి సార్, కంపల్సరీగా మార్చుకోవాలి. మొబైల్ నెంబర్ అనేది మార్చుకునే ఆప్షన్ ఉంది. కంపెనీకి మెయిల్ పెట్టి దాన్ని టికెట్ జనరేట్ చేస్తే మొబైల్ నెంబర్ మార్చిస్తారు సార్. మా మిస్సెస్ కును మా కూతురికి ఇద్దరికి ఒకే నెంబర్ ఉంది, అందువల్ల అడుగుతుంది. మార్చుకోండి సార్, మార్చిస్తారులే. మార్చుకొని మీ నెంబర్ ఒక ఐడికి, మీ మేడం ఒక ఐడి నెంబర్ ఇచ్చేసుకొని వాళ్ళ ఐడి నెంబర్ మాత్రం సపరేట్గా ఇంకో మొబైల్ నెంబర్ మీ కూతురు సపరేట్ చేసేయండి. కాబట్టి ఇంట్రో ఇన్కమ్ అనేది ఎవరైనా నువ్వు కొత్త ఐడీలు జాయిన్ చేసినప్పుడు మీ మేడంకు నువ్వు యాడ్ చేసినావు, 750 రూపాయలు నీ అకౌంట్లో పడుతుంది. 5000 రూపాయల కిట్టు మీ మేడం కన్నా నువ్వు యాడ్ చేసినట్టయితే నీకు 750 రూపాయలు నీ అకౌంట్లోకి వచ్చేస్తుంది. సార్ థ్యాంక్ యూ సార్. రైట్ సార్, అడగండి సార్. సార్ డౌట్స్ ఏదైనా ఉంటే ఎవరైనా అడగండి, నీట్గా నేర్పిస్తాను. మళ్ళీ మాకు చెప్పలేదు సార్, సరిగ్గా అర్థం కాలేదు సార్ అని దాన్ని అందుకోసం. ఎందుకంటే ఇక్కడ వాయిస్ రికార్డింగ్ అవుతా ఉంది. ఈ యొక్క లింక్ను రేపు మీకు జూమ్లో అన్నిటి గ్రూపులలో పెడతాం. వినండి, నేర్చుకోండి, మీకు నచ్చితే మాత్రం చేసేయండి. కంటిన్యూ సార్. మునీశ్వర్ సార్. సార్ ఇది 5000 రూపీస్ కిట్స్ ఉన్నాయి కదా సార్, ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారు, దానికి ప్రతి కిట్కి వస్తుంది సార్ 750 రూపీస్ అమౌంట్, ఒకసారేనా సార్ అది? లేదు, ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు మీ మేడం పైన ఐడి నెంబర్లు కిట్లు వేస్తూ ఉన్నారు, వేరే వాళ్ళు ఎవరో ప్రోడక్ట్ కొంటున్నారు, కానీ ఆ పాయింట్లన్నీ మీ మేడంకి యాడ్ చేసుకుంటున్నారు. ఇంట్రో పాయింట్లు మీ ఇన్కమ్ మీకు రావాలా. మీరు ఎన్ని కిట్లు యాడ్ చేసినా అంత ఇన్కమ్ వచ్చేస్తుంది ఒక ఐడి పైన. ఓకే. ఒకసారి అనేది లైఫ్ టైం. నువ్వు 10 కిట్లు యాడ్ చేసినా ఒకటేసారి 10 కిట్లకు 7500 రూపాయలు నీ అకౌంట్లోకి వచ్చేస్తుంది. ఓకే సార్. సార్ 4000 కూడా ఉన్నాయి కదా సార్, అట్లా చేసుకోవచ్చు, అదైనా చేసుకోవచ్చు, ఇదైనా చేసుకోవచ్చు కదా సార్? 4000 కంటిన్యూగా ఉంటాయి, ఇంట్రో ఇన్కమ్ ఉండదు సార్. ఓకే సార్. కాకపోతే ఒక పీస్ ఎక్కువ వస్తుంది సార్.
నేను ఎన్ఎంసిపి ఒక పీస్ ఎక్కువ వస్తుంది మనకు. ఇది 5000 రూపీస్ది ఒక పీస్ ఎన్ఎంసిపి ఎక్కువ వస్తుంది. ₹750 డబ్బులు మనకు వస్తాయి. స్పాట్ ఇన్కమ్. ఓకే. థ్యాంక్ యూ సార్. రైట్ సార్. సార్ నెక్స్ట్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, రాజశేఖర్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్, ప్రదీప్ కుమార్ సార్. సార్ చిన్న స్మాల్ డౌట్ సార్. చెప్పండి సార్. సార్ మొన్న ఒక 1 వీక్ బ్యాక్ డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు వచ్చి దానికి ఆయుష్ లైసెన్స్ తీసుకోండి మీరు separate గా అంటారు. ఆయుష్ అంటే మేము బిజినెస్ చేస్తున్నాం చూడండి, ఆ, అంటే ప్రొపరేటర్ గా ఆ, స్టాకిస్ట్ పాయింట్ కి మీరు మీరు అనేదానికి మీకు ఏం అథారిటీ ఉంది మీరు అమ్మేదానికి అనేసి అడుగుతున్నాడు క్వశ్చన్. ఆహా. దానికి సరే సార్. ఏమన్నా మీరు సార్? మన కంపెనీ మనకు సర్టిఫికెట్ అమ్ముకోవడానికి సర్టిఫికెట్ ఇచ్చింది. మన డిస్ట్రిబ్యూటర్ అయితేనే సర్టిఫికెట్ అమ్ముకోవడానికి అర్హత ఉంది మనకి. ఇప్పుడు ఓకే, మనము ఓకే సార్. మనం ఐడి నెంబర్ ఫస్ట్ మనం లాగిన్ చేసినప్పుడు సార్ అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని చాలా కండిషన్స్ వస్తాయి. లాస్ట్ లో వచ్చి అగ్రి డిసగ్రీ అని ఉంటుంది. దాన్ని అంతా కంప్లీట్ చదివితే వాళ్ళకి ఐడియా వచ్చేస్తుంది. ఓకే, ఓకే సార్. అది వాళ్ళు చదువుకోమని చెప్పొచ్చు. రెండోది వచ్చి కంపెనీ పైన వాళ్ళు రీసెర్చ్ చేయమని చెప్పొచ్చు. కంపెనీలో అమ్ముకునే అర్హత ఓకే. ఉందా లేదా అని కంప్లీట్ గా వాళ్ళు చెక్ చేసుకోమని ఆ. చెప్పు. ఖచ్చితంగా వాళ్ళు చదివితే వాళ్ళకి ఆ, అర్థం సార్. అవుతుంది. మన ఊరికే సర్టిఫికేట్ అని మనం తెచ్చేయాలంటే మనిషికి సర్టిఫికేట్ కంపెనీ ఇవ్వదు. కాకపోతే 130 అది రకాల సార్. సర్టిఫికేట్లు ఉన్నాయి. ఫస్ట్ ఎంఎల్ఎం అంటే ఏమి, సార్ ఎంఎల్ఎం పైన ఏమనేది సార్. వాళ్ళు తెలుసుకుంటే మంచిది. అదే సార్. అవును సార్. అది ఏం నెక్స్ట్ కదా? మంత్ 8th 9th సార్. చెప్పండి సార్. 8th 9th నెక్స్ట్ మంత్ అక్కడ కడపలో మీకు ఇది ఆయుష్ లైసెన్స్ ఇస్తారు తీసుకోండి అని ఆయన చెప్పడము. స్మాల్ డౌట్ ఉండి అడిగాను సార్. థ్యాంక్ యూ. ఆయన వచ్చినా కానీ మనం తీసుకోండి చెప్పుకునే సార్. దానికి రైట్స్ ఉన్నాయి ఇప్పుడు. సర్టిఫికెట్లు ఇస్తారు అంటే తీసుకోండి. దాన్ని 400, 500, 600 డబ్బులు కడితే సర్టిఫికెట్లు ఇస్తారు. సార్ ఇస్తే తీసుకోండి, తప్పేముంది. కావాలనుకుంటే ఎవరిని ఇచ్చే వాళ్ళు ఇచ్చే ప్లేస్ చెప్పండి. ఎవరిని తీసుకుంటామంటే దాని సార్. ఖరీదు ఎంతనో చెప్పండి, తీసేసుకోండి, తప్పేం లేదు కదా. అదే సార్. రైట్ సార్. ఓకే, రైట్ థ్యాంక్ సార్. యూ సార్. థ్యాంక్ యూ. రైట్ సార్. అది ఎవరో కనుక్కోండి సార్, అందరికి కూడా ఇన్ఫార్మ్ చేద్దాము. సర్టిఫికేట్ ఎట్లా ఇస్తారేమో కనుక్కున్నాము. ఐస్ సర్టిఫికేట్లు అది అవసరమా లేదా కంపెనీని కూడా అడిగి తెలుసుకుందాము. అవసరమైతే మాత్రం ఖచ్చితంగా తీసుకున్నాం, అవసరం లేదంటే నో ప్రాబ్లం, అవసరం లేదు. ఎందుకంటే అట్లా ఉంటే అందరికి సర్టిఫికేట్ కంపెనీనే ఇస్తుంది మనకి, మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ రోజు మేము ఇన్ని రోజులుగా ఇస్తున్నాము. మనకంటే ముందు ఎన్నో కంపెనీలు, ఈ రోజు దాదాపు వేలల్లో కంపెనీలు, ఈ రోజు మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీలు ఉన్నాయి. ఎవరికి ఎలాంటి సర్టిఫికెట్ లేవు. ఇదంతా కూడా ఫుడ్ సప్లిమెంట్ మాత్రమే, మెడిసిన్ కాదు. కాబట్టి ఫుడ్ సప్లిమెంట్ రెఫర్ చేసే దానికోసం కంపెనీనే సర్టిఫికెట్ తీసుకొని వాళ్ళు తయారు చేసినారు. అందుకోసమే లయబిలిటీ ఇన్సూరెన్స్ 15 కోట్లు పెట్టినారు. కాబట్టి ఇది అలాంటి వాటికి తాగులేదు. ఇన్ కేసు అది ఏమైనా ఉంటే మన కంపెనీలో చూసుకుంటుంది, కంపెనీనే మనకు రెఫర్ చేస్తుంది సార్. ఓకే రైట్ సార్. సార్. సార్ ఒక సార్, నిమిషం థ్యాంక్ యూ సార్. సార్. రైట్ సార్. చెప్పండి సార్. నారాయణ స్వామి సార్. సార్ ఇప్పుడు 5,000 కిట్ ఉంది కదా అవును సార్. సార్, ఇంక దానికి పాయింట్లు సేమ్ పాయింట్లేనా సార్? 2,500 పాయింట్లేనా? అవును సార్. ఆ బ్యానర్లో కనపడుతుంది సార్, అక్కడనే బ్యానర్లో కనపడుతుంది. 2,500 పాయింట్లే కంటిన్యూ ఉంటాయి సార్. ఓకే సార్. పాయింట్ 4,000 రూపాయలు కిట్ తీసుకున్నా, 5,000 రూపాయల కిట్ తీసుకున్నా, బిజినెస్ పాయింట్లు మాత్రం 2,500 సార్. కానీ 5,000 రూపాయల కిట్ మనం యాడ్ చేసుకుంటే 2,500 రూపాయలు మనకి ఇంట్రొడ్యూస్ ఇన్కమ్. అది కూడా కిట్ యాడ్ చేసేటప్పుడు వాళ్ళ ఐడి నెంబర్ ఓపెన్ చేసి ప్రొఫైల్ సెక్షన్లో అవి చెక్ చేసుకోవాలా. ఇది కరెక్ట్గా ఇంట్రొడ్యూసర్ ఉందా లేదో కూడా చెక్ చేసుకోవాలి సార్. సార్ అందరూ గమనించారు, లీడర్లు కొంతమందికి మెయిల్ ఐడీలు యాడ్ చేసి ఉన్నారు. మెయిల్ ఐడీలు యాడ్ చేయకుండా ఉంటే మెయిల్ ఐడీలు కంపెనీకి టికెట్ జనరేట్ చేసి యాడ్ చేయించుకోవాలి. అది మనం మెయిల్ ఐడి మనం యాడ్ చేయలేము సార్, గుర్తుపెట్టుకోండి. మెయిల్ ఐడీలు మనం యాడ్ చేయలేం. ఒకసారి ఐడి నెంబర్ చేసిన తర్వాత సెకండ్ టైం మనం యాడ్ చేయలేం. అది ఎడిట్ ఆప్షన్లో మనం యాడ్ చేయలేం. అది మాత్రం ఖచ్చితంగా కంపెనీనే యాడ్ చేయిస్తుంది. అప్పుడు కంపెనీకి మెయిల్ పెట్టి టికెట్ జనరేట్ చేసుకొని మనము దాని ద్వారా మనము మెయిల్ ఐడి అనేది క్రియేట్ చేసుకోవాలి. చూసుకోవాలి మనం వీళ్ళకి కిట్ యాడ్ చేస్తాము అంటే దీనికి ఇంట్రడ్యూసర్ కరెక్ట్గా ఉందా లేదా, వీళ్ళకి పాయింట్ యాడ్ చేస్తే నేరుగా 750 రూపాయలు ఎవరికి వస్తుంది అనేది చెక్ చేసుకొని అప్డేట్ చేసుకోండి. దీనికి అప్లైన్లు బాధ్యులు కాదు సార్. కరెక్ట్గా ఉంటే కమిషన్ కరెక్ట్గా అకౌంట్కి వచ్చేస్తుంది. రాకపోతే కంపెనీని అడగచ్చు మనం, అంతే తప్ప మనము దాన్ని చెక్ చేసుకోకుండా ఎవరు చేయొద్దండి సార్. సార్ నెక్స్ట్ సార్, నెక్స్ట్ లీడర్ సార్.
సార్ కాబట్టి మనం చేయాల్సిందల్లా ఫస్ట్ కస్టమర్లతో మనం మాట్లాడేటప్పుడు మాట్లాడే విధానం నేర్చుకోవాలంటే ప్రతి ఒక్కరి దగ్గర ఫస్ట్ బుక్ ఉండాలి, తెలుగు ప్రోడక్ట్ బుక్ ఉండాలి. ఒక తెలుగు ప్రోడక్ట్ బుక్ ఉంటే కూడా బిఎంఐ మిషన్ లేకుండా కూడా కిట్ రెఫర్ చేసేయచ్చు టాలెంట్ ఉంటే. ఒక తెలుగు ప్రోడక్ట్ బుక్ మన దగ్గర ఉంది, కస్టమర్ మనకు ఎదురుగా ఉన్నారు, వాళ్ళ ప్రాబ్లం మనకు చెప్తా ఉన్నారు, మనకు ఏమేమి ప్రోడక్ట్లు వాళ్ళకి సరిపోతాయని మనకు ఐడియా వస్తూ ఉంది. ఆ ప్రోడక్ట్లు అన్నీ తీసి వాళ్ళ కిట్ రూపంలో 5,000 రూపాయలకి ఇచ్చేసుకుంటే కూడా మనం హెల్త్ కిట్లు మూవ్ చేసుకోవచ్చు. 5,000 రూపాయలకి ఇచ్చుకోవచ్చు, 4,000 రూపాయలకి ఇచ్చుకోవచ్చు, ఇండివిజువల్గా ఇచ్చుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. ఇట్లా చేసుకుని కూడా రెఫర్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి సార్ కిట్లు ఇప్పుడు నేను ఒక కిట్ ఇచ్చినాను సార్ ఒక పర్సన్కి, ఇది అందరూ వినాలా. నా దగ్గర ఇంత డబ్బు లేదు, నేను నెల నెల ఇంత పెట్టాలంటే నా కష్టం, నా వల్ల కాదు అంటే 6 టాబ్లెట్లు ఒకే రకమే జాయింట్ రిలీఫ్ టాబ్లెట్స్ 6 టాబ్లెట్లు తీసి 6 నెలలకు అయ్యేటట్టుగా నెల ఒక టాబ్లెట్ మింగమని చెప్పేసి ఇచ్చేసి 2 ట్రిపుల్ సిమ్స్ డ్రాప్స్ ఇచ్చి పంపించేసినాం. 4,000 రూపాయల కిట్. 4,000 రూపాయల కిట్టే 6 నెలలకు వాడుకోమని చెప్పినాం. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయినారు. ఇప్పుడు మనం కూడా 5,000 రూపాయల కిట్లు కూడా మనము జ్యూసులు, టాబ్లెట్ డ్రాప్స్ కాకుండా టాబ్లెట్స్ కూడా కిట్లు ఉన్నాయి. సేమ్ 2,500 రూపాయలకి ఎన్ని రకాల ఆఫర్లు ఉన్నాయో అదే మాదిరిగానే 110 రకాల కిట్స్ ఉన్నాయి సార్. దీంట్లో 110 రకాల హెల్త్ కిట్స్ ఉన్నాయి. 5,000 రూపాయలు ఇంట్రో హెల్తీ వెల్నెస్ కిట్స్. కాబట్టి వాటిల్లో చాయిస్ ఇప్పుడు మన న్యూరో హెల్త్ టాబ్లెట్స్ 6 పీసులు కిట్, కేఎండి డాస్ 50 ml 6 పీసులు కిట్, ఇట్లా అన్నీ కూడా మనకి కిడ్నీ కేర్ టాబ్లెట్స్ 6 పీసులు కలిపి ఒక కిట్. చూడండి సార్, ఈరోజు కిడ్నీ కేర్ టాబ్లెట్స్ వచ్చి 1,400 రూపాయలు. 1,400 ఇంటూ 6 ఎంత అవుతుంది సార్? 6 బాటలు. 1,400 ఇంటూ 6 బాటలు ఎంత అవుతుంది సార్? 8,400. 8,400 రూపాయలు. మళ్ళీ ఇక్కడ 5 NMCB ఇస్తారు అంటే 5,000 రూపాయలు. 8, 5 13,400 రూపాయల ప్రోడక్ట్ వచ్చింది ఇక్కడ 5,000 రూపాయలకు. ఆ క్యాల్కులేషన్ మనకు కరెక్ట్గా ఉండాలి సార్. ఈరోజు మీరు మూవ్ చేయడానికి వాళ్ళకి ఆ ప్రోడక్ట్లు కాస్ట్ చూపించండి సార్. జ్యూసులు 1,400. ఈరోజు హిమాలయ బెర్రీ జ్యూస్ అయినా, నోని జ్యూస్ అయినా, అకాయ్ బెర్రీ జ్యూస్ అయినా, 200 ml జ్యూస్ అయినా, ఉమెన్ హెల్త్ జ్యూస్ అయినా అన్నీ 1,400 రూపాయలు ఎంఆర్పి రేట్ ఉన్నాయి. టాబ్లెట్స్ కూడా మ్యాక్సిమం డిటాక్స్ ప్లస్, డైలీ ప్లస్ ఇవన్నీ కూడా చాలా వరకు కిడ్నీ కేర్ అయితేనేమి, యూరిక్ యాసిడ్ అయితేనేమి చాలా వరకు అన్నీ కూడా 1,400 రూపాయలు టాబ్లెట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేటన్నీ కూడా 1,400 ఉంటాయి. 1,400 రూపాయలతో 6 టాబ్లెట్లు తీసుకుంటే ఒక కిట్కి వచ్చి 6 టాబ్లెట్లు వస్తాయి కదా. 6 టాబ్లెట్లు కలిపి ఒక కిట్ అయితే ఎంత అవుతుంది? 1,400 లెక్కన 8,400 అవుతుంది. 5 NMCB 5,000 రూపాయలు. 8, 5 13,400 రూపాయలు మనకు 5,000 రూపాయలకు ప్రోడక్ట్లు ఇస్తాను. ఈ క్యాల్కులేషన్ చూపించే మనం ప్రోడక్ట్లు ఇవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు. అది చెప్పి మోటివేట్ చేసినందుకు గాను మనకు ఇంట్రడ్యూసర్ ఇన్కమ్ 750 రూపాయలు. సార్ ఇది గుర్తుపెట్టుకోండి, మీకు ఈ క్యాల్కులేషన్ మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోండి. 750 రూపాయల కిట్లు, సరే 750 రూపాయల ఇంట్రో ఇన్కమ్ పైన 5,000 రూపాయల కిట్లు మీరు మూవ్ చేసుకోగలము అనేటట్లుంటే చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మీ అప్లైన్తో మాట్లాడండి. మరింత సమాచారం కోసం నెక్స్ట్ జూమ్ మీటింగ్లో తెలుసుకోండి. ఈ వీడియోను 1-10 సార్లు వినండి. మీకు ఏదైనా డౌట్ వస్తే రాసుకోండి. ఈ వీడియోను మీరు వినేటప్పుడు డౌట్లన్నీ 1-4 సార్లు రాసుకోండి. ఆ డౌట్లు మళ్ళీ అప్లైన్తో షేర్ చేసుకోండి. కంప్లీట్గా మీకు నాలెడ్జ్ దొరుకుతుంది. హెల్త్ కిట్ల పైన కూడా మీరు మంచి అవగాహన పెంచుకొని మంచిగా డబ్బులు అయితే మనం సంపాదించుకోవచ్చు సార్. కాబట్టి సార్ అందరూ కూడా తెలుగు ప్రోడక్ట్స్ బుక్స్ తీసుకోవాలా, బిఎంఐ మిషన్ తీసుకోవాలా, 4G అనలైజర్ లేదా 6G అనలైజర్ తీసుకోవాలి. అంటే ఒక తెలుగు ప్రోడక్ట్ బుక్ ఉంటేనే కిట్లు మూవ్ చేయొచ్చు. తెలుగు ప్రోడక్ట్ బుక్తో బిఎంఐ మిషన్ ఉంటే ఓకే, నో ప్రాబ్లం, బాగా మూవ్ చేయొచ్చు. ఈ రెండింటితో పాటు అడిషనల్గా మనకు 4G అనలైజర్, బిఎంఐ మిషన్, 4G అనలైజర్ కానీ 8G అనలైజర్ కానీ మిషన్ ఉందంటే ఏమి ఇంకా స్పీడ్గా మూవ్ చేయొచ్చు. వాటిలో పైన చెకప్ పైన కూడా డబ్బులు మనం బాగా తీసుకోవచ్చు. చెకప్లో కూడా ఈరోజు 200 తీసుకునే వాళ్ళు ఉన్నారు, 300 తీసుకునే వాళ్ళు ఉన్నారు, 500 తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇంతకుముందు మేము ఒక చెకప్కి 200 రూపాయలు ఫీజు తీసుకొని 100 మేము తీసుకొని 100 వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. ఎందుకంటే వాళ్ళు కూడా నేర్చుకుంటారు, క్రమేణా తీసుకొని వస్తారని. కాకపోతే వాళ్ళు ఎప్పుడైతే నేర్చుకోకుండా కంప్లీట్గా ఆపేసినారో, కనీసం తెలుగు ప్రోడక్ట్ బుక్ చదివైనా మనం వాళ్ళకి ఇద్దాం ప్రోడక్ట్లు అనుకోకుండా కంప్లీట్గా పర్సన్ దొరుకుని అప్లైన్ దగ్గరికే ఎప్పుడైతే రావాలని డిసైడ్ అయిపోయినారో అప్పుడు మనం ఏం చేసినాము, ఈ 200 రూపాయలు ఎవరు చెకప్ చేస్తారో వాళ్ళకే అని చెప్పేసినాం.
కాబట్టి 200 రూపాయలే చెకప్‌కి. ఒకవేళ 300 రూపాయలు చెకప్ తీసుకుంటే 100 రూపాయలు మీరు తీసుకొని 200 చెకప్ చేసిన వాళ్ళకి ఇచ్చేయండి. మీరు 300 తీసుకోండి చెకప్‌కి, 400 తీసుకోండి, 500 వరకు తీసుకోండి. ఇబ్బంది ఏం లేదు సార్. ఎందుకంటే చాలా వర్త్‌ఫుల్ సబ్జెక్ట్ మనం ఇస్తా ఉన్నాము. 4 ఛానల్ మిషన్‌లో మనం చూపించే ఆ యొక్క హెల్త్ కండిషన్స్ ఏదైతే ఉంటాయో, లివర్ గురించి గానీ, కిడ్నీ గురించి గానీ, స్టమక్ గురించి గానీ, బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గురించి గానీ, బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గురించి గానీ, స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గురించి గానీ మనం మాట్లాడేటప్పుడు, ఇన్ని రకాల చెకప్‌లు, ఇన్ని రకాల అవేర్‌నెస్ మనకు కావాలంటే, మనము హాస్పిటల్‌లో ఈ చెకప్‌లన్నీ చేయించుకొని వచ్చినామంటే కనీసం 30, 40 వేల రూపాయలు చెకప్‌లకే అయిపోతది డబ్బులు. అన్ని రకాల చెకప్‌లు చేయాలంటే, విడివిడిగా అన్ని చేయాలంటే ఎంత డబ్బులయిపోతదో, ఎన్ని రోజులు సమయం పడతదో, ఎంత రిస్క్ ఉంటుందో చూడండి. కాబట్టి 500 రూపాయలనేది పెద్ద అమౌంట్ ఏం కాదు సార్. దీన్ని కూడా ఆలోచించండి అందరూ గూడా. మీరు మెల్లమెల్లగా 300 చేయండి, దాన్ని 400 చేయండి, 500 చేయండి. తీసుకోండి. డబ్బులు తీసుకోండి. వర్క్ నేర్చుకోండి. చెకప్‌లు చేయండి. డబ్బులు సంపాదించండి. సమాజ సేవ చేయండి. అందరూ గూడా మంచిగా డబ్బులు సంపాదించుకొని, మంచిగా అందరికీ సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి మంచి ప్రొడక్ట్‌లు రెఫర్ చేసి, ఎంతోమంది ఆరోగ్యాలను కాపాడి, వాళ్ళ ఫ్యామిలీలో అందరూ గూడా సుఖ సంతోషాలతో, మంచి ఆరోగ్యంతో ఉండేటట్టుగా మనం మంచి ప్రొడక్ట్‌లు రెఫర్ చేద్దాం. మనకు మంచి పుణ్యం ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ మనం గూడా హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ అన్నీ గూడా మనము అనుభవిస్తాం సార్. థాంక్ యూ సార్. దీనిపైన ఏదైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ మీ అప్లైన్‌తో మాట్లాడండి. సమయం మనకి ఎక్కువైపోయింది కాబట్టి సెషన్ అయితే మనం ఎండ్ చేద్దాం. థాంక్ యూ సార్. అందరూ ఒకసారి అన్‌మ్యూట్ చేసుకొని గట్టిగా జై కేవా, జై జై కేవా చెప్దాం. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. విష్ యూ వెల్త్ అండ్ హెల్త్. జై కేవా, జై జై కేవా. జై కేవా, జై 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 కేవా, కేవా. జై జై కేవా. జై కేవా, జై జై కేవా. జై కేవా, జై జై కేవా. జై కేవా, జై జై కేవా. థాంక్ యూ సార్. థాంక్ యూ మేడం.